పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మరొకసారి నీ యొక్క సన్నిధిలో, నీ యొక్క ఆలయంలో నిన్ను స్తుతించడానికి, మీరు మాతో ఏమి ముచ్చటయించున్నారో దాన్ని వినటానికి, నీ గురించి కొన్ని పాటలు పాడటానికి మీరు ఇచ్చిన బాధ్యతను బట్టి మీకు నిండు స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు మాతో నాతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆయనే నా సంగీతము. అందరు చప్పట్లు కొట్టి పాడుతున్నారు. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతల పొగడే దేవుడాయనే. వేడుచున్న భక్తుల స్వరము విని, వేడుచున్న భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, మన దేవుని, మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. ఆత్మలో నిత్యముందును, ఆత్మలో నిత్యముందును, మొక్కెదము స్తుతించెదం పొగడెదము, మొక్కెదము స్తుతించెదం పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము. Hallelujah. The Lord never leaves us or forsakes us. ఆయన మనల్ని విడువడు, ఆయన ఎడబాయడు.
The song says, ఈ యొక్క పాట యొక్క అర్థం ఏంటంటే, no matter our family members forsake us, నిజమే మన యొక్క కుటుంబ సభ్యులందరూ మనల్ని వదిలివేస్తారేమో, or our friends may forget మన us, స్నేహితులందరూ మనల్ని మర్చిపోతారేమో, or your best life partners may leave us. నిజమే మన యొక్క పార్ట్నర్ మనల్ని మర్చిపోతారేమో. These are all human beings. వీళ్ళందరూ మనుష్య మాత్రులండి. They will change వాళ్ళు మారిపోతారు. according to the situations, పరిస్థితులకు అనుకూలంగా వారి ప్రవర్తన ఉంటుంది. according to the circumstances. వారి యొక్క పరిస్థితులకు అనుకూలంగా వారి యొక్క ఆలోచన ఉంటుంది. Humans will change, మనుషులు మారతారు కానీ but our God is not like that. కానీ మన ప్రభు అయితే అట్లా ఉండరు. He is an unchanging God. ఆయన మార్పు లేని దేవుడు. He is a loving God. ఆయన ప్రేమామయుడు. His love will never change. ఆయన యొక్క ప్రేమకు మితి లేదు, అంతము లేదు. That is the beautiful song that we're going to sing. ఇటువంటి అద్భుతమైన పాటని మనం పాడుకోబోతున్నాం. Let's all sing together. మనందరం కలిసి, నోర్లు ఉన్న వాళ్ళందరూ కలిసి పాడదామండి. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడవు నీవే, నా బంధువు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడవు నీవే, నా బంధువు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నీవు నిన్ను నమ్ముకుంటుని నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకుంటుని నీవు నన్ను విడువనంటివే. నా తోడు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీవే యేసయ్యా. నా తోడు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీవే యేసయ్యా. అందరూ
చేసినా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడుచున్నా నీవు నన్ను విడువనంటివే నా తల్లియు నీవే నా తల్లియు నీవే నా తల్లియు నీవే యేసయ్యా నా తల్లియు నీవే నా తల్లియు నీవే నా తల్లియు నీవే యేసయ్యా నా కొండయు నీవే నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ నీవే యేసయ్యా నా కొండయు నీవే నా కోటయు నీవే నా కోట నీవే యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. కుతూహలం ఆర్పాటము అందరు చప్పట్లు కొట్టి పాడుతున్నామండి. కుతూహలం ఆర్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్పాటమే యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్పాటమే యేసుని సన్నిధిలో పాపమంతా పోయెను రోగమంతా పోయెను యేసుని రక్తములో పాపమంతా పోయెను రోగమంతా పోయెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవం కృపద్వార రక్షణ పరిశుద్ధాత్మలో క్రీస్తునందు జీవం కృపద్వార రక్షణ పరిశుద్ధాత్మలో కుతూహలం ఆర్పాటమే నా దేవుని సన్నిధిలో కుతూహలం ఆర్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్పాటమే నా యేసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము మనమే దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం మనమే ఆనాయన దేవుడు మన సొంతమాయన్ ఆశ్చర్యమే ఆనాయన దేవుడు మన సొంతమాయన్ ఆశ్చర్యమే ఆర్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహలం
జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును. శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చేరదము. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాందెదము. యువనం మాట్లాడమే నా యేసుని సన్నిధిలో. యువనం మాట్లాడమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని సన్నిధిలో. యువనం మాట్లాడమే నా యేసుని సన్నిధిలో. యువనం మాట్లాడమే నా యేసుని సన్నిధిలో. Hallelujah. Shall we all remain in the presence of the God? Shall we stand up and worship the Lord? Shall we all stand up and worship the Lord? దయచేసి అందరం లేచి నుంచున్నామండి. He's the Lord of mercy. ఆయన కనికరము గల దేవుడు. He's a God of goodness. ఆయన మంచి గల దేవుడు. He loves us unconditionally. ఆయన ఎటువంటి షరతులు లేకుండా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. The Lord is beautiful beyond description. ఆయన అద్భుతమైన దేవుడు. Hallelujah. హల్లెలూయా. We are worshiping a true God. మనము నిజమైన అటువంటి క్రీస్తుని ఆరాధిస్తున్నాం. We are worshiping a living God. ఆయన సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. His love never fails. ఆయన యొక్క ప్రేమ ఎన్నటికీ విఫలము కాదు. Maybe we are worried about too many things. నిజమే, మనము అనేక ఈవులను బట్టి దిగులు పడుతున్నామేమో. We are not able to look at the mighty things that the Lord can do in our lives. మన యొక్క బ్రతుకులలో ఎన్ని గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయగలడో ఊహకి అందట్లేదండి. Maybe we are worried about tomorrow. నిజమే, రేపటి దినమును గురించిన చింత మనకున్నది. How can we face tomorrow? ఏ విధంగా రేపటి దినాన్ని మనం సమీపించగలం? Looking at the current circumstances, మన యొక్క ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, looking at the current situation, మన యొక్క ప్రస్తుత అగమ్య గోచర పరిస్థితులను చూస్తే we may think నిజమే మనం అనుకుంటాం, that it is very difficult for us to go tomorrow. అయ్యో రేపటి దినమును ఎట్లా గడిచిపోద్దో తెలియదే. But the Lord says, కానీ ప్రభువు చెప్తున్నారు, look at the sparrows. అయ్యా ఈ యొక్క ఆకాశ పక్షుల వైపు చూడండి. They do not keep all their grains. అయ్యా వారి యొక్క ధాన్యపు కొట్లలో అవి నింపుకోవట్లేదు ధనాన్ని. They are not worried about tomorrow, రేపటి దినం గురించిన చింత పిచ్చుకలకు లేదు. because the heavenly Father is taking care of them. ఎందుకంటే పరలోక దేవుడే వాటి ఆహారాన్ని గురించి పట్టించుకుంటున్నాడు. You and me are created in His own image. అదే విధంగా నీవు నేను ఆయన యొక్క స్వంత రూపములో నిర్మించబడ్డాం. The Lord paid a huge price on the cross for you and me. నిన్ను నన్ను రక్షించడానికి కల్వరి శిలువలో గొప్ప విలువనిచ్చి నిన్ను నన్ను కొన్నాడు. He didn't die for the sparrows, అయ్యా ఆ యొక్క పిచ్చుకల గురించి ఆయన మరణించలేదండి. but He died for you and me. నీ గురించి నా గురించి ఆయన మరణించాడు. When He's so concerned about a small bird, అయ్యా ఆ యొక్క చిన్న పక్షుల నిమిత్తమే దేవుడు అంత కనికరంగా ఉంటే how much more He'll be concerned about you and me. నీ గురించి నా బ్రతుకు గురించి ఎంత బాగా చింత ఆయనకుంటుంది మన గురించి. Shall we look at upon Him అటువంటి పరలోకం వైపు మనం చూద్దామా? and say, Lord, here I am, O Father. ప్రభువా నేను ఈ విధంగా రిక్తుడుగా నీ దగ్గరకు వచ్చానయ్యా. Lord, with a Lord gratitude in my heart, I have come in your presence, O Father. ప్రభువా నీ యొక్క మంచితనాన్ని బట్టి నీ సన్నిధికి నేను వచ్చానయ్యా. With a broken spirit, O Lord. ప్రభువా విరిగి నలిగిన ఆత్మతో నేను వచ్చానయ్యా. With a humble spirit, O Lord. ప్రభువా తగ్గించుకున్న ఆత్మతో నేను వచ్చానయ్యా. I've come to see you, Lord. ప్రభువా నిన్ను ఎదుర్కొనడానికి నేను వచ్చాను. The Lord is seeking at a humble spirit. విరిగి నలిగిన హృదయం ఎవరికైతే ఉంటుందో వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. The Lord loves a humble person. అటువంటి రక్తక హస్తాలు ఎవరికైతే ఉంటాయో వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. His grace and mercy will fall on a humble heart. ఆయన యొక్క కృప ఆయన యొక్క కనికరము వారి మీద కురిపించబడుతుంది. With a whole heart, ఆ యొక్క సంపూర్ణ హృదయముతో, with a complete heart, సంపూర్ణమైన మనస్సుతో, with a complete surrenderance, ఆయనకు సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుంటే let us look upon Him. ఆయన వైపు మనం కన్నులెత్తి చూద్దాం. We have not come here to see each other. అయ్యా మనల్ని ఒకరు మనుషులుగా చూసుకోవడానికి రాలేదు. We have not come here to seek
the blessings of a human. ఆ యొక్క మనుషులు ఇచ్చే ఆ యొక్క ఆశీర్వాదాలు పట్టించుకోవడానికి రాలేదండి. But we have come here to seek the one ఆయన ఒక్కడే అవన్నీ చూడడానికి వచ్చాం మనం. who has created you and me. నిన్ను నన్ను సృష్టించిన ఆ సృష్టికర్తను చూడడానికి వచ్చాం. We have come to see the Lord who died for you and me. నీ గురించి నా గురించి మరణించిన ఆ ప్రభు అయిన యేసుని చూడడానికి వచ్చాం. And say, Lord, here I am. ప్రభువా నేను ఇదిగో నీ దగ్గరికి వచ్చేసానయ్యా. Lord, we have come to worship you, నిన్ను Lord. ఆరాధన చేయడానికి వచ్చానయ్యా. We have come to glorify your name, Lord. నీ యొక్క నామాన్ని మహిమ చేయడానికి వచ్చానయ్యా. Accept my praises, O Father. నా యొక్క ప్రార్థనకు జవాబు దయచేయ్యా. Let my praises reach the heavens, O Lord. ప్రభువా నా యొక్క ప్రార్థన విన్నపాలు పరలోకానికి చేరును గాక. Let it reach the heavens, O Lord. ఇప్పుడే అవి పరలోకానికి చేర్చబడును గాక. Let it be acceptance in your sight, O Lord. ఇప్పుడే నా ప్రార్థనలు అంగీకరించబడును గాక. Shall we all praise him? ఆ విధంగా మనందరము లేచి స్తుతులు చెబుదామా? Shall we all raise our hands and worship him? మన రెండు చేతులు పైకి లేపి ఆయనకి ఆరాధన చేద్దాం. He is worthy to be praised. ఆయన ఆరాధనకు యోగ్యుడు. He alone is worthy of all the praises. మన యొక్క స్తుతులకి సింహాసనం మీద ఆశీనుడు ఆయనే. He is alone worthy of all the worship. మన యొక్క స్తుతులు అన్నిటికీ ఆయనకే అవసరమైనాయి. We might not worship him, మీరు కనుక ఆయన ఆరాధన but చేయకపోతే there are angels who are worshiping him. అనేక దేవదూతలు ఆయన ఆరాధన The చేస్తాయండి. nature worships ఈ him. యొక్క సృష్టి కూడా ఆయన ఆరాధన చేస్తుంది. The nature obeys him. ఆయన ఈ సృష్టి కూడా ఆయన మాటకు లోబడుతుంది. And the word of the Lord says, ఆ యొక్క దేవుని యొక్క వాక్యం ఇట్లా చెప్తుంది. at his name, ఆయన పేరు మీద every knee shall bow, ప్రతి మోకాలు వంగుతుంది. and every tongue will confess ప్రతి నోరు ఒప్పుకుంటుంది. that he alone is a God. ఆయన ఒక్కడే దేవుడని, He alone is a God ఆయన ఒక్కడే సజీవుడని, who lives forever and ever. నిరంతరము జీవించువాడని, He lives forever and ever. ఆయన నిరంతరము జీవించే ఉంటాడని. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Shall we open our mouth and worship him? అటువంటి ఆ గొప్ప దేవుణ్ణి నోరు తెరిచి ఆరాధన చేద్దాం. We are alive ఆయన సజీవుడు. because of his mercy, ఆయన యొక్క కనికరాన్ని బట్టి, because of his grace. ఆయన యొక్క కృపను బట్టి We can see this day. ఆయన ఈ రోజుని మనము చూడగలిగాం. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మడానికి We స్తోత్రమయ్యా. welcome you, Lord, in this place, O మా Father. మధ్యలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నామయ్యా. We welcome you, Lord, in this place, O Father. ప్రభు అయిన దేవా నిన్ను మా మధ్యకి ఆహ్వానిస్తున్నా. Take control of this place, O ఈ యొక్క Lord. ప్రాంతాన్ని నీవే నీ స్వాధీనంలో ఉంచుకోనండి. Take control of each one of us, O ప్రతి Lord. ఒక్క ఆత్మని నీ స్వాధీనంలో ఉంచుకోనండి. You alone are a God of us, O Lord. నీవే మా మధ్యలో స్తుతులు పొందాలి. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Jesus, we worship you. ఎందుకోరన్నింతగా నీయు ప్రేమించితివో దేవా, అందుకో నాది స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా.
స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించి ఉన్నావు. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుమన్నావు. నీ కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకొంటివి. నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితియో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యాధుల భరించి నన్ను ఆదుకున్నావు. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యాధుల భరించి నన్ను ఆదుకున్నావు. నీలో కూర్చుకున్నావు, నన్ను దాచి ఉన్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచి ఉన్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. Yes, Lord. You love me so much, oh Father, ప్రభా నీవు నన్ను అమితంగా ప్రేమిస్తున్నావయ్యా. that you never leave us or forsake us. ప్రభా నీవు మమ్మల్ని ఎన్నడూ విడువవు ఎడబాయవయ్యా. There are so many times, Lord, నిజమే, మా బ్రతుకుల్లో అనేక సమయాలలో we have left you, Lord. మనము ఒంటరిగా వదిలిపెట్టబడ్డామయ్యా. But Lord, your hand never, Lord, left us, oh Father. కానీ నీ హస్తమైతే మమ్మల్ని ఎన్నటికీ విడువలేదయ్యా. You're an unconditional God. ప్రభా నీవు ఎటువంటి షరతులు పెట్టనటువంటి దేవుడివయ్యా. You're an unchanging God. నీవు
నీవు మార్పు లేని దేవుడివయ్యా. Your love will never change. అయ్యా, నా బ్రతుకులో నీ ప్రేమ ఎన్నటికీ మారదయ్యా. Thank you, Jesus. ప్రభు అయిన యేసు నీకు స్తోత్రాలు. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మడానికి వందనాలు. Hallelujah. హల్లెలూయా. Shall we all raise our hands and worship Him? మనము కొనసాగుతూ మన చేతులు రెండు పైకి లేపి ఆయన ఆరాధన చేద్దామా? In the heavens, పరలోకములో the cherubims and cherubims worship Him. కెరూబులు సెరూబులు నిరంతరము ప్రభు అయిన యేసుని ఆరాధన చేస్తాయి. The elders bow before Him. ఆయన ముందు 24 పెద్దలు సాష్టాంగపడి నమస్కారం చేస్తారు. They lay their crown at His feet. ఆయన తల మీద ఉన్న కిరీటాన్ని పక్కన పెట్టి వారు నిన్ను స్తోత్రిస్తారయ్యా. They say, Lord, you're holy. ప్రభువా, నీవు పరిశుద్ధుడివి. You're holy, Lord. నీవు అతి పరిశుద్ధుడివయ్యా. There is no one like you, Lord. నీ వంటి వాడు ఎవడును లేడయ్యా. You alone are worthy of all the praises. నా యొక్క స్తుతులు అన్నిటికీ నీ ఒక్కడివే అర్హుడవయ్యా. We are worshiping a holy God అటువంటి పరిశుద్ధమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. with a holiness in our hearts. మన యొక్క హృదయాలలో అటువంటి పరిశుద్ధత నింపుకొని Let us see Him ఆయనని దాంతో చూద్దాం. and worship Him ఆయన్ని కొనసాగుతూ ఆరాధన చేద్దాం. and say along with the angels మనము ఆ యొక్క దూతలతో కలిసి that you are holy, Lord. ప్రభువా, నీవు అతి పరిశుద్ధుడవయ్యా. We worship you, ఆ Lord. పరిశుద్ధమైన దేవా, నిన్నే ఆరాధన చేస్తున్నామయ్యా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా.
వారిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును నిన్ను విడువను ఎడబాయను. రాయగలవా కవితలతో వర్ణించగలవా కలలతో వివరించగలవా నీ మహోన్నతమైన ప్రేమ కన్నులతో రాయగలవా. Glorious day that the Lord has given unto us. మనకు ఒక అద్భుతమైన దినాన్ని ప్రభు మనకిచ్చాడు. So without much delay, I welcome dear brother Pastor Divakar to preach in the again. Can we all clap our hands and welcome him? మనం రెండు చేతులు కొట్టుతూ ఉండగా పాస్టర్ దివాకర్ గారిని ఆహ్వానిద్దామండి. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. I'm happy to see you all. మీ అందరిని చూడటానికి అయ్యగారు సంతోషంగా ఉన్నారండి. It's the will of God that He has brought you and me to one place. ఇది దేవుని చిత్తం కాబట్టి మీరు మేమందరం కలిసి ఇక్కడ ఉన్నాం. So the Holy Spirit has brought you people. పరిశుద్ధాత్మ దేవుడే మనందరిని ఇక్కడికి కొనసాగుతూ తీసుకొచ్చాడు. So when the Holy Spirit brings you to a place, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క స్థలానికి మనందరినీ తెచ్చాడో He will do His work and then send you. ఆయన పని ముగించి మనల్ని పంపిస్తాడు. How many of you believe this? ఎంతమంది మాతో పాటు నమ్ముతున్నారండి? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So we'll all pray, close our eyes and pray that God should talk to us. మనందరం కళ్ళు మూసుకుందామా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడాలని. Hallelujah. హల్లెలూయా. Let's all close our eyes కళ్ళు మూసుకుందామండి. and pray, Lord, speak to me. Ask God. ఇప్పుడే ప్రభువుని అడుగుదాం. ప్రభువా నేరుగా ముఖాముఖిగా మాతో మాట్లాడయ్యా. Speak through the word. ప్రభువా నీ వాక్యానుసారంగా మాట్లాడయ్యా. Thank you, Lord. ప్రభు అయిన యేసు నీకు స్తోత్రాలు. Lord, I bring everybody in this place into your hands, O Lord. ప్రభువా ఇక్కడ ఉన్న వారందరినీ మీ హస్తాలకు మేము అప్పగిస్తున్నామయ్యా. Let your grace come upon them, O Father, Lord. వారి మీద నీ కృప అధికముగా దిగునుగాక. I pray that you open their spiritual ears, O Father, Lord. ప్రభువా వారి యొక్క ఆత్మీయమైన చెవులు తెరవమని అడుగుతున్నాం. Every work of the devil, every disturbances of the devil today, I cancel it in the name of Jesus. సాతాను యొక్క ప్రతి కార్యము లయమైపోవాలని ప్రభువైన యేసు నామములో అడుగుతున్నామయ్యా. Lord, speak to them directly, Lord. ప్రభువా మాతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడండి. Speak to us from the heart, O Father, from the word from your heart, O Lord. ప్రభువా నీ హృదయాంతరంగంలో ఉన్న నీ వచనము ద్వారా మీరు మాతో మాట్లాడండి. I pray that this word will bring them one step closer to you, Lord. ప్రభువా ఈ యొక్క వాక్యం జీవవాక్యము మమ్మల్ని మీ దగ్గరికి ఒక అడుగు ముందుకు వేసేటట్టుగా మార్చండి. It will help us to turn our hearts towards you, O Father, Lord. ప్రభువా మా హృదయాలని నీ వైపు సరళము చేసేటట్టుగా మార్చండి అయ్యా. And I thank you for doing so, Lord. ప్రభువా ఆ విధంగా చేస్తున్నారని నీకు వందనస్తులై ఉన్నామయ్యా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. ప్రభువా I thought of talking about faith in the first session. Now ఈ యొక్క రెండవ సెషన్ లో అయ్యగారు విశ్వాసాన్ని గురించి మాట్లాడాలి అని ఎన్నుకున్నారండి. but when the last song was singing, God asked me to preach something else. ఆ యొక్క చివరి పాట పాడుతూ ఉండగా ప్రభు వారితో మాట్లాడి ఇంకొక టాపిక్ ఇచ్చారటండి. This is also about prayer. ఇది కూడా ప్రార్థనకు సంబంధించిందే. The first session I spoke about prayer, మొదటి సెషన్ లో ప్రార్థనతో గురించి మాట్లాడారు. but this will be in a different realm. ఇది ఇంకొక ప్రత్యేకమైన కోణములో ఆవిష్కరించబడుతోంది.
The topic of the message is, ఈ యొక్క మెసేజ్ యొక్క అంతరార్థం ఏంటంటే, how are you praying in your difficult times? నీ యొక్క కష్టకరమైన సమయాలలో నువ్వు ఎంత బాగా ప్రార్థన చేస్తున్నావు. We will cry and pray. నిజమే, ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థిస్తాం. We will ask God. మనం ప్రభువుని అడుగుతాం. Everything we'll do. రకరకాల కార్యక్రమాలు చేస్తామండి. But still certain prayers are not answered. కానీ కొన్ని ప్రార్థనలకి జవాబు ఒకసారి వినపడదు. Certain prayers are getting delayed. కొన్నిసార్లు ప్రార్థనకి జవాబు కొద్దిగా దూరంగా ఉంటదండి. So you have a question after praying. మీకు ఒక ప్రశ్న ఉంటది ప్రార్థించిన తర్వాత, Why is still this not answered? ఎందుకని నా ప్రార్థన అది ఆన్సర్ చేయబడలేదు? There might be different reasons for that. నిజమే, ఆ ప్రార్థనకి జవాబు రాకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నప్పటికీ, But today I'm going to speak about one reason. కానీ ఒక్క కారణాన్ని అయ్యగారు చెప్పబోతున్నారండి. Hallelujah. హల్లెలూయా. So we'll go to words, Acts chapter 25. అపోస్తలుల కార్యాలు 25వ అధ్యాయము From 19th verse. 19వ వచనం నుంచి So here చూస్తే there is something going on in that place. అక్కడ చూడండి, ఒక కార్యక్రమం జరుగుతూ ఉందండి. So Paul and Silas are walking on the street. పౌలు గారు శీల గారు అక్కడ నడుస్తూ ఉన్నారు. A lady with possessed lady is coming and disturbing them. సాతాను చేత కమ్మబడిన ఒక అమ్మగారు వచ్చి వారిని డిస్టర్బ్ చేస్తున్నారండి. So at that time, ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో so Paul turns and commands that spirit to leave. అక్కడ పౌలు గారు గద్దించి ఆత్మను అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పారు. Hallelujah. హల్లెలూయా. And let's see what happened అక్కడ ఏం జరుగుతుందో చూడండి. after he drives it out. ఎప్పుడైతే పౌలు గారు ఆత్మను వదిలి వెళ్ళిపోమని చెప్పిన తరువాత What happens? We will read. అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిర్రి. So what did Paul and Silas do? అక్కడ పౌలు శీల గారు కలిసి ఏం చేశారండి పని? Did they do a criminal work? అక్కడ ఏమైనా దుర్మార్గమైన పని ఏమైనా చేశారా? Did they murder anybody? ఎవరినైనా చంపేశారండి? Did they steal anything? ఏదైనా దొంగిలించారా? Nothing. ఏమి చేయలేదండి. You tell me driving out a demon and releasing a person from the clutches of the demon is a good work or a bad work? మీరు గమనించండి, ఆ యొక్క దెయ్యాన్ని పారదోలటం, దెయ్యపు బంధకము నుంచి ఆ తల్లిగారిని విడిపించడం ఏమైనా నేరమా? Yes or no? నేరమా కాదండి? నేరమైన వాళ్ళ చేతులు లేవండి. Hallelujah. హల్లెలూయా. So now I'm asking you, is driving out a demon and releasing them is a good work or a bad work? ఇక్కడ మీరు గమనించండి, ఈ యొక్క దెయ్యాన్ని వెళ్ళగొట్టడం, తల్లిగారిని సాతాను బంధకాల నుంచి విడిపించడం మంచిదా కాదా? Manchidi. It's a good work. అది మంచి పనే కదా. For that, what are they having? అందుకని వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు చూడండి. The first thing is that మొట్టమొదటి అంశం గనక చూస్తే they are seized. వాళ్ళు పట్టబడ్డారండి. Hallelujah. హల్లెలూయా. And second thing, రెండవదిగా చూస్తే they are dragged to the market. వారు అధికారుల ఎదురుగా చావళ్ళలోకి లాక్కొని వెళ్ళిపోయారండి. If we drag any one of you, will you be happy? మిమ్మల్ని గనక మెడబట్టుకుని లాక్కెళ్ళాం అనుకోండి, ఎవరన్నా ఊరుకుంటాడండి? My cheeks will become red. అయ్యగారి యొక్క బొగ్గులు వాసిపోయేటట్టు కొట్టరు మీరు. Hallelujah. హల్లెలూయా. Okay, next verse. 20వ వచనాన్ని గనక చూస్తే, అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి నెక్స్ట్ కంటిన్యూ రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రకటించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిర్రి. నెక్స్ట్ వర్స్. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను, the multitude is coming against them. ఎప్పుడైతే ఎలిగేషన్స్ చేయగానే జనసమూహాలు పరిగెత్తుకుంటూ మీదకి వచ్చినాయండి. Now what will happen if multitude comes against you? What you will do? మనము వక్రగా ఉన్నప్పుడు జనసమూహం అంతటా మీద పడింది అనుకోండి, ఏం చేయగలం? We will forget Jesus, we will forget pastor, we will forget service, we will run from that place. అప్పుడు మనమేమో సర్వీస్ లో కొన్నామని మర్చిపోతాం, యేసయ్య ఉన్నాడని మర్చిపోతాం, పాస్టర్ గారిని మర్చిపోతాం, పారిపోవడమే. Correct. But here see the situation, they have done a good work. పౌలు సిల్లు మంచి పని చేశారు. But they are seized. కానీ వాళ్ళు పట్టబడి, they are dragged, ఈడ్చబడి, now one village, a group of people are coming against them. గ్రామంలో ఉన్న జనం అందరూ వాళ్ళ మీద పడినప్పుడు, and then what they are doing? అక్కడ వారిని ఏం చేస్తున్నారో చూడండి. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి, now what they are doing, they are tearing their clothes. వారి యొక్క బట్టలు తీసేయమని చెప్పారండి న్యాయాధిపతులు. What will happen when we tear clothes? ఇప్పుడు బట్టలు తీసేసామో అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. What will come to you? What will happen to you? ఏం జరుగుతుందండి? Correct.
అవమానం. అక్కడ ఒక పెద్ద అవమానం అండి. ఏం హ్యాపీనా? ఒక చీర పోయింది, మా యజమాని ఇంకొక చీర కొనిపెడతాడు అనేసి అవమానమే కదండి. ఆ బట్టలు తీసేశారంటే it's a ఎంత shame. అవమానం అండి. Right? So see, for good work they are seized, they are dragged. Now group of people coming against them, and fourthly they are put into shame. ఒక మంచి పని పౌలు శీల గారు చేసినందుకు గాను వాళ్ళు ఫస్ట్ గా ఏం చేసి పడ్డారండి? వాళ్ళు పట్టబడ్డారు, ఈడ్చబడ్డారు, చివరిగా వాళ్ళు అవమానించబడ్డారు. And next they are being beaten. చివరికి వాళ్ళకి బెత్తములతో కొట్టబడ్డారు. They are beaten. And then next verse. ఆ యొక్క 23 చదివితే వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. Next verse. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి Now they are being sent, thrown inside the jail. ఇప్పుడు జైలు లోపలికి పెట్టారండి. And not only that, they are tying their feet and hands. వాళ్ళ చేతుల్ని కాళ్ళని బొంద వేసి బిగించారండి. What kind of criminal they did? They are doing all these things are happening. వాళ్ళు చేసిన గొప్ప పాపం గాని నేరం గాని ఏమైనా ఉన్నదండి? Correct? ఏమైనా ఉన్నదండి? What is happening to them? Everything is going against them. వారికి వ్యతిరేకంగానే అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. Everybody are against them. ప్రతి ఒక్కరూ వ్యతిరేకంగానే ప్రవర్తన ఉంది. Where they came to do good, ఎప్పుడైతే వారు మంచి పని చేయడానికి ముందుకు వచ్చారో there only all the people are coming against them. దానికి వ్యతిరేకంగా గ్రామీణులు అందరూ బయలుదేరారు. So we are not interested in what happened to Paul and Silas. పౌలు గారికి శీల గారికి ఏం జరిగిందో మా ఇతివృత్తాంతం కాదు గాని, But after this happens, what they do is important. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత పౌలు శీలలు ఏం చేశారో అది చూడబోతున్నాం. Read in the next verse. 26వ వచనాన్ని గనక చూస్తే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. What are they doing? వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారండి? They are beaten, they are dragged, their clothes are taken away, they are put inside the jail, their feet are fastened, but they are praying and worshipping to God. మీరు చూడండి, పౌలు శీలలు కాళ్లతో కట్టేసి వాళ్ళని ఈడ్చి బట్టలు చిరగదీసి ఎంత అవమానిస్తే వాళ్ళు ప్రభువునికి ప్రార్థిస్తున్నారు, కీర్తిస్తున్నారు. How many of you are married in this place? మన దగ్గర మ్యారేజ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? Ladies. ఆడవారిలోనండి. How many of you are married? మ్యారేజ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? Hallelujah. హల్లెలూయా. So you people are married. మీరందరూ వివాహం అయింది కదా. మన ఈ లెవెల్, we need not go to this level. వీళ్ళ స్థాయి వరకు వద్దులేండి. Not beating, putting inside the jail and all. అప్పుడు జైల్లో వేసి మనల్ని కొట్టేంత సీన్ Those లేదనుకోండి. things are too much for us. అది మనకు మరీ ఓవర్ కనిపిస్తున్నాయి కదా. Simply I will tell. చిన్న అంశం చెప్తున్నారు అయ్య గారు. Today evening you will go to the house. మీరు ఈ రోజు సాయంత్రం ఇంట్లోకి వెళ్ళినప్పుడు You will prepare some sambar. సాంబార్ లాంటిది ఒకటి చేశారనుకోండి. Your husband will come in the night. మీ యొక్క భర్త గారు వచ్చారు. There is no salt in the sambar. సాంబార్లో ఉప్పు లేదు. He will shout left and right on you. మిమ్మల్ని మహా తిట్లు తిట్టకుండా తిట్టాడు Tell me అనుకోండి. how many of you will get up 12 o'clock and give thanks to God? 12 గంటలకు లేచి భలే తిట్టాడు అని దేవునికి స్తోత్రం అని చెప్పేవాడు ఎవరైనా ఉన్నారండి? Can you do that? ఎవరైనా మనిషి అనేవాడు ఉన్నాడండి అట్లా చేసేవాడు? Correct? But see what these people are doing. కానీ ఇక్కడ పౌలు శీలలు ఏం చేస్తున్నారో చూడండి. They are not worried about the situation. వారి యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళకి దిగులు లేదు. They love their Lord. వారి యొక్క ప్రభువుని మీద వారికి ప్రేమ అధికంగా ఉంది. They are not murmuring to God. వాళ్ళు గొనగట్లేదు, సనగట్లేదు. They are not doing anything. అవి ఏ పనులు చేయట్లేదండి. They are getting in the midnight and giving and singing what? Kirtanalu. మధ్యరాత్రి వేళ వారు కీర్తనలు పాడుచున్నారు. When you will sing Kirtanalu in the jail? ఎప్పుడు జైల్లో ఎప్పుడు కీర్తనలు పాడతారండి? Your husband comes and gives 2 left and right, you will sing Kirtanalu. మీ భర్త గారు వచ్చి 2 చెంపలు వాయించాడు అనుకోండి, కీర్తనలు పాడతారా మీరు? Can you do that? మీరు అట్లా చేస్తానికి ఉందండి దమ్ము? Hallelujah. హల్లెలూయా. It is very difficult. What I and you do is, కానీ మీరు నేను ఏం చేస్తామో తెలుసా? we start murmuring. మనము గొణగటం మొదలు పెడతాం. ఇదే లైఫ్ నాకు దేవుడు ఇచ్చింది, ఇదే మా బతుకు ఇట్టయిపోయింది. వాట్ గాడ్ యు ఆర్ డూయింగ్ లైక్ ప్రభువా ఏంటి ప్రభువా ఇంతగా ఉంటే ఇట్లా చేస్తున్నావు? See, కీర్తనలు you will sing according to your situation. For example, worshipper. ఇక్కడ కీర్తనలు ఎప్పుడు పడతామంటే ఒక ప్రత్యేకమైన అంశానికి అనుకూలంగా ఉన్నప్పుడు. I am randomly speaking about worshipper. వర్షిప్పర్స్ ఉన్నారనుకోండి, ఆరాధన చేసే ఆయన.
For example, okay, Charles brother, excuse one example to brother. చార్లెస్ గారి గురించి మనం మాట్లాడుకుందాం. So what happens? Charles' wife, pastor will do a change. Pastor will give Charles' wife to come and worship on Sunday. చార్లెస్ గారు వారి యొక్క భార్యను వచ్చి ఇక్కడికి వచ్చి ఆరాధన చేయమని అడిగారు అనుకోండి పాస్టర్ గారు. First time worship. మొట్టమొదటిసారి ఆవిడ లీడ్ చేయాలి. Time worship. మొదటిసారి అండి ఆవిడ లీడ్ చేయడం. Our ladies have a special character. ఇంకా ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఇక వాళ్ళ ప్రత్యేకతలు వేరే. Anything, anywhere, first time they want new dress. ఎప్పుడైనా కొత్తగా ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, కొత్త డ్రెస్ కొనకపోతే ఊరుకోరు కదా. So what happened now? Sister is going asking Charles brother, first time pastor has given, I need to look good. Please give me some dress of 1,000 rupees is enough. అప్పుడు అమ్మగారు వెళ్ళి అంటారు చార్లెస్ గారితో, ఫస్ట్ టైం నాకు అవకాశం వచ్చింది, కొత్త బట్టలు 1,000 రూపాయలు కూడా ఇవ్వవా కొనుక్కోవడానికి అని అంటారు. Charles will start shouting. అప్పుడు చార్లెస్ గారు ఇక చెడామడా తిడుతున్నారు. You are going to do worship, not fashion show. నువ్వు వర్షిప్ చేయడానికి వెళ్ళావా, ఫ్యాషన్ షోకి వస్తున్నావా? Why are you asking money? నీకు ఎందుకమ్మా డబ్బులు? You always ask money and eat my head. ఇప్పుడు చూసినా డబ్బులు తింటవే నీ ఉద్యోగమా? There is no other work for ఇక you. నీకేం పని లేదా? You want to do, go and do, otherwise forget. నీకు నచ్చితే వెళ్ళి ఆరాధన చేయి, లేకపోతే మానిపారే. Now sister is coming to worship. ఇప్పుడు ఆ అమ్మగారు వచ్చారు వర్షిప్ చేయడానికి. Our situation is out. అప్పుడు ఆ సిచ్యువేషన్ తేడాగా అయిపోయిందండి. Husband has scolded. ఇంట్లో కొట్టుకొని వచ్చారు ఇద్దరు. What she wanted she has not got. అక్కడ ఏం చేయాలి, ఆమె ఏమి కావాలనుకుంది అది దొరకలేదు. Prayer, the worship songs will change. అక్కడ వర్షిప్ సాంగ్స్ మొత్తం మారిపోయినాయి. నువ్వు లేక నేను లేను, నీవు ప్రభువా నిన్నే ఆతుకున్నాను, నా జీవితంలో అన్నీ నువ్వే, ఎవరు నమ్మకం లేదు. కరెక్ట్. ఇట్లానే ఉంటాయి కదండి పాటలు, ప్యాథోస్ లాగా ఉంటాయి కదా. Even in the house you people do like that only. మన ఇంట్లో కూడా ఆయన తిట్టెళ్ళిపోతే ఇదే పాటలు పాడుతూ Now ఉంటాం. we'll change the situation. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. Sister is going and asking, pastor given me first time chance. పాస్టర్ గారు నాకు మొట్టమొదటిసారి ఛాన్స్ ఇచ్చారు, You give me 1,000 rupees, I need to buy new dress. 1,000 రూపాయలు నేను మంచి బట్టలు కొనుక్కొని వస్తా. What 1,000 rupees? I am daily worshipper over there. 1,000 రూపాయలు ఏంటి, నేను రోజు ఆరాధన చేస్తున్నా. My wife you are. నువ్వు నా భార్యవే. How you should look. నువ్వు ఎంత బాగా You కనపడాలి. take 2,000 rupees. 2,000 రూపాయలు తీసుకో. Now the song will change. ఇప్పుడు పాటలన్నీ మారిపోతాయి స్టైల్. Correct? అంతేనా కాదండి? Right, no? అంతే కదండి. Because for worshipping also our mood depends upon the song. మన యొక్క వర్షిప్ చేయాలంటే కూడా మన యొక్క ఆలోచన స్రవంతిని బట్టి, Our situation will make the song to come from our మన mouth. యొక్క ప్రత్యేకమైన పరిస్థితిని బట్టి మన నోట నుండి వచ్చే పాట But మారిపోతుంది. here Paul and Silas are not worried about the situation. పౌలు గారు శీల గారు వారున్న పరిస్థితుల్ని పట్టించుకోవట్లేదు. They are not worried about what is happening in their personal life. వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో పట్టించుకుంటే ఒట్టు. Indirectly they are telling to God, ఇండైరెక్ట్ గా ప్రభు వారికి చెప్తున్నారండి, Lord, you put me in palace. ప్రభువా నీవు నన్ను మహారాజా కాంప్లెక్స్ లో ఉంచినా, You put me on the road. రోడ్డు మీద నన్ను ఉంచినా, Put me in the jail. జైలు మధ్యలో నన్ను బంధించినా, All the situation I'll give thanksgiving to అన్ని you. పరిస్థితుల్లో నేను కృతజ్ఞతలే తెలియచేస్తా. Are you people ready to do that to the Lord? ఆ విధంగా నీవు నేను చేయటానికి సిద్ధంగా ఉన్నామా? Is your heart prepared to do so? ఆ విధంగా చేయటానికి మన హృదయం సిద్ధముగా ఉన్నదా? We will not be doing it. మనము ఆ విధంగా చేయలేకపోతున్నాం. We will start murmuring. మనము సనగటం మొదలు పెడతాం. We will start talking against God. ప్రభువుకు వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ You will ఉంటాం. start telling what I've asked God, see what is God given. ప్రభువా నేను నిన్నేం అడిగా, నువ్వు నాకేమి ఇచ్చావు? My life has gone like this. నా బ్రతికింది ఇట్లా అయిపోయింది. The same husband we would have told in the Facebook and all to top level. మనము మా యొక్క ఫేస్బుక్ లో అబ్బా మన భర్త గురించి ఎంత డబ్బా కొడతామండి. Today the same husband is down. ఇప్పుడు అదే హస్బెండ్ ని తొంగలో దొక్కేస్తామండి. Situations demand. పరిస్థితులు ఎంత ఘోరంగా We అయిపోయినాయి. murmur, my dear brothers and sisters. నా కుమారుడా కుమార్తె గొణగతున్నామా? That is not spiritual growth. అది ఆత్మీయమైన ఎదుగుదల కాదు. Spiritual growth is not about we coming and preaching. ఆ యొక్క ఆత్మీయ ఎదుగుదల అంటే వచ్చి పుల్పిట్ మీద నుంచొని ఆ యొక్క వాక్యం చెప్పడం Spiritual growth కాదండి. is not about I praying, I prophesying, I delivering demons. ఆత్మీయమైన ఎదుగుదల అంటే దెయ్యాల్ని వెళ్ళగొట్టడం, ప్రొఫెసీ చెప్పడం కాదండి. Spiritual growth is not
not about going inside the revelation. ఆ యొక్క స్పిరిచువల్ గ్రోత్ అంటే లోపలికి వెళ్ళి మర్మాలు తెలుసుకోవడం కాదండి. These are gifts of the Holy Spirit. ఇవి అన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచిత వరములు. Spiritual growth, ఈ యొక్క ఆత్మీయమైన ఎదుగుదలంటే it shows in your characters. నీ యొక్క వ్యక్తిత్వములో అది సూచించబడుతుంది. If your character is not murmuring against God or your husband or your father or anybody, నీ యొక్క వ్యక్తిగతమైన ప్రవర్తనలో నీవు సనగకుండా నీ భర్త మీద గాని తల్లి మీద గాని తండ్రి మీద గాని ఉంటున్నట్లయితే then you are spiritually grown. అప్పుడు నీవు ఆత్మీయంగా ఎదిగినట్లు. Singing thanksgiving song in a church is normal. నిజమే, ఈ యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు పాటలు పాడటం అత్యంత కామన్ అండి. But in difficulty, in tears, in lack, if you are singing kirtanala to God, that is great thing to God. నీ దగ్గర ఏ వస్తువు లేనప్పుడు, అకారమైన ఘోరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు, కన్నీటిలో నువ్వు ఉన్నప్పుడు కీర్తనలు పాడటం దేవునికి మహిమ కలిగించటం. Many of us today, what we are doing is murmuring when discouragement comes in our life. ఎప్పుడైతే నిరుత్సాహం మనలో ప్రవేశించిందో దేవుడి మీద సనగటం గొడగటం అలవాటుగా We చేసుకున్నాం. speak negative towards God. అనేక సార్లు దేవునికి వ్యతిరేకమైన మాటలే మన నోట నుండి వస్తూ ఉంటాయి. We speak negative against our pastors, against our spiritual leaders. మన యొక్క ఆత్మీయమైన లీడర్స్ మీద, మన పాస్టర్ గారి మీద మనము నెగటివిటీ ప్రచారాన్ని చేస్తూ ఉంటాం. But you need to remember, కానీ నీవు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే your prayers are not answered because of your murmuring. నీ యొక్క గొనుగుటాన్ని సనగటాన్ని బట్టి నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు. Today something is not changed in your family. ఈ రోజు నీ బ్రతుకులో ఏదో ఒక మార్పు ఎందుకు రాలేదో Today తెలుసా? someone is not changed in your family. నీ యొక్క కుటుంబంలో ఎవరో ఎందుకు మార్పు లేదో Today తెలుసా? situations are not changed in your family నీ యొక్క పరిస్థితుల్లో మార్పు ఎందుకు రాలేదో నీ కుటుంబంలో తెలుసా? because of your murmuring attitude. నీ యొక్క గొనగటం సనగటం వ్యక్తిత్వం వలన. When you are happy, నీవు సంతోషంగా ఉన్నప్పుడు you come to the church, మందిరానికి నువ్వు వస్తావు. everybody you run and go and give praise the Lord. నువ్వు అందరికి వెళ్ళి ప్రైజ్ ది లార్డ్ అని చెబుతూనే ఉంటావు. But when you are broken and discouraged, నీవు నిరుత్సాహంగా ఉండి దిగులుగా ఉన్నప్పుడు anybody wants to give, let them come and give. ఎవరైనా దగ్గరికి రావాలంటే వాళ్ళే వచ్చి నాకు ప్రైజ్ ది లార్డ్ చెప్పాలని I కోరుకుంటావు. cannot give. నేను మాత్రం ఇవ్వను. Situations are changed. ఎందుకంటే మన పరిస్థితులు అట్లా డిమాండ్ చేస్తున్నాయి. Come on, God doesn't want you to murmur. ఆ విధంగా గొణిగే వారిగా ఉండకూడదని దేవుని ఆలోచన. God doesn't like murmuring. ఈ యొక్క సనగటం ఆయనకి ఇష్టము లేని హేయమైన క్రియ. Hallelujah. హల్లెలూయా. You know there is a chapter called Jonah. యోనా అని ఒక గ్రంథం ఉంది కదండి. Have you heard about it? ఎప్పుడైనా యోనా గారి గురించి మనం విన్నామా? So Jonah, God asked him to go to Tarshish. తార్షీస్ అనే ప్రాంతానికి వెళ్ళమని యోనా గారిని ప్రభువు వారు అడిగారండి. God is asking him to go to Nineveh. నినివే అనే పట్టణానికి వెళ్ళమని యోనా గారిని అడిగాడండి. So he doesn't go, something happens, God pulls him back to Nineveh. నిజమే, నినివే దగ్గరికి వెళ్ళకూడదు అనుకున్నాడు. రకరకాల కార్యక్రమాలు జరిగినాయి. నినివే మీదకి ఉయ్యబడ్డాడండి. So we are not talking about Jonah. ఆ యోనా గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవట్లేదండి. Many people talk about him. అందరూ ఆయన గురించి మాట్లాడతారు. We will talk about Nineveh. కానీ నినివే పట్టణం గురించి మాట్లాడదాం. Because I see very few people talking about Nineveh. నినివే గురించి అతి తక్కువ మందే మాట్లాడతారు. See, Nineveh are people who are sinning against God. నిజమే, నినివే పట్టణస్థులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారండి. Their sin has come up again to the Lord. ఆ యొక్క వాళ్ళు ఎంత పాపం చేశారంటే దేవుని దగ్గరకు వచ్చేసింది ఆ పాపం. Now God is sending a warning. అప్పుడు దేవుడు వాళ్ళకి ఒక హెచ్చరిక పంపిస్తున్నాడు. Now what they are doing? అక్కడ ఏం చేస్తున్నారండి? 3 days fasting. 3 రోజులు ఉపవాసాలు ప్రకటించారు. God immediately forgives them. వెంటనే దేవుడు వారిని క్షమించేశాడు. He is a gracious God. ఎందుకంటే ఆయన కృపామయుడైన దేవుడు. How many of you believe he is a gracious God? ఆయన కనికర సంపన్నుడైన ఎంతమంది నమ్ముతామండి? Jonah is finished within 3rd or 4th chapter. ఆ యొక్క యోనా యొక్క పత్రిక 3-4 గ్రంథాలలో అధ్యాయాల్లో ముగిసిపోయిందండి. They are sinning. అక్కడ వాళ్ళు పాపం చేస్తున్నారు. Then too God is forgiving them within 3rd chapter. 3వ చాప్టర్ వచ్చేసరికి దేవుడు వారిని క్షమించేశాడండి. There is one more person by name Job in Bible. బైబిల్ గ్రంథంలో యోబు అని ఒక ఆయన ఉన్నారండి. God is giving testimony about Job. యోబు గురించి దేవుడే సాక్ష్యాన్ని He's చెబుతున్నాడండి. telling Satan, have you seen my son? ఆ యొక్క సైతాన్తో చెప్తున్నారు, నా కుమారుణ్ణి వెళ్ళి దర్శించావా? Correct?
God is giving testimony. అటువంటి దేవుడే యోబు గురించి సాక్ష్యం చెప్తున్నారు. He is not a sinner. ఆయన పాపి కాడు. He is close to God. ఆయన ప్రభువుతో దగ్గరగా He is ఉండేవాడు. walking with God. ఆయన ప్రభువుతో నడిచేవాడు. Now God is taking away everything in the 3rd chapter. ఆ యొక్క 3వ అధ్యాయం వచ్చేసరికి ఆయన చుట్టూ ఉన్న కంచె తొలగించబడిందండి. What chapter? ఎన్నో చాప్టర్ అండి అది? Everybody should say. యోబు గ్రంథంలో ఎన్నో చాప్టర్లో అట్లా జరిగిందండి. Which chapter? ఏ యొక్క అధ్యాయంలో జరిగిందండి? 3rd chapter. 3వ అధ్యాయంలోనే. I want you to show your hand. కనీసం 3 అని చూపించండి. చేతులు ఉన్న వాళ్ళు చూపించండి. Third. 3. Hallelujah. హల్లెలూయా. Now, when is the deliverance coming back to him? యోబు గారికి విడుదల విమోచన ఎప్పుడు వచ్చిందో చూడండి. 42nd chapter. 42వ అధ్యాయంలో వచ్చింది. If God comes and asks me, అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రభువు వచ్చి అడుగుతున్నట్ట, Lord, it is better to be in Nineveh rather to be Job. అయ్యా నినివే దగ్గర ఉన్న చాలా మంచిదండి, యోబు గారితో ఉంటే ఎంత తేడాగా ఉందో కదా. For Job walking with you, you are taking 42 chapters, Lord. ప్రభువా యోబు నీతో నడిచే ఆయనకి విడుదల రావాలంటే 42 అధ్యాయాలు జరిగినాయి. Nineveh who are already sinning every day, 3 chapters you give deliverance. నినివే పట్టణంలో వాళ్ళు పాపం చేశారయ్యా, వాళ్ళని క్షమించడానికి నీకు 3 రోజులే పట్టినాయి. What is this, Lord? ఏంటి ప్రభువా ఇది మరీ ఘోరం. Then God told me, read 42 and 6. Job 42:6. అప్పుడు ప్రభు వారిని 42:6 యోబు గ్రంథం చదవమని చెప్పారండి. కావున నన్ను నేను అసహ్యించుకొని. What? Why is he అసహించుకుంటున్నాడు? తనని తనే ఎందుకు అసహించుకుంటున్నాడండి యోబు గారు? Testimony. ప్రభువే ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు. And then ఆయన ఇక్కడ చూస్తున్నాడు చూడండి, నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. Hallelujah. హల్లెలూయా. Correct? హల్లెలూయా. Oh my God, what is happening to Job? అయ్యా యోబు గారికి జరుగుతున్న పరిస్థితులు చూడండి. He is walking with God, ఆయన ప్రభువుతో నడుస్తున్నాడు. but deliverance is 42 chapter. కానీ ఆయనకు విడుదల 42వ అధ్యాయంలో వచ్చింది. People sinning, ప్రజలు పాపంలో ఉన్నారు. no fear of God. అసలు దేవుడి గురించి భయము ఏ ముక్క లేదు. 3rd chapter deliverance. 3వ అధ్యాయం వచ్చేసరికి వారికి విడుదల వచ్చేసింది. Then God told me, అప్పుడు ప్రభు వారితో చెప్పారట, need to know why I made him to wait till 42 chapter. ఎందుకని 42 అధ్యాయాల వరకు యోబుని ఎదురు చూశానో తెలుసా? This is the reason. ఇది కారణం. After repentance I gave him. వారు ఆయన పశ్చాత్తాప పడిన తర్వాత విడుదల వచ్చింది. Then I asked, what is this mistake? అయ్యా యోబు గారు చేసిన తప్పేంటండి? I am seeing only repentance. ఇక్కడ చూస్తే ఆయనే పశ్చాత్తాపడుతున్నాడు. But where is the sin? ఎక్కడ పాపమేమీ లేదే. Then he asked me to read 3rd chapter 1st and 2nd verse. అప్పుడు 3వ అధ్యాయము 1-2 వచనాలు చదవమని దేవుడు వారికి ప్రేరేపించాడట. See what is he telling? ఇక్కడ యోబు గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. ఎన్ని మాటలు మీరు చేస్తున్నారు? నేను ఎందుకు పుట్టినానో నాకు ఎందుకు బాబు ఈ బతుకెందుకు? ఎందుకు ఈ లైఫ్ నాకు? అసలు ఈ బతుకు అవసరమా? ఈ కష్టం నాకు కావాలా? Are you trying to understand? ఆ, Look at his prayer. ఆయన యొక్క ప్రార్థన చూడండి. యోబు గారి ప్రార్థన. His prayer is not prayer. ఆయన ప్రార్థన లాగా లేదండి. He is telling what you did, Lord, it is wrong. ప్రభువా నీవు ఏ పని అయితే నా బ్రతుకులో చేశావో అది తప్పు. Hallelujah. హల్లెలూయా. Read, continue. Go next verse, brother. యోబు ఇలాగనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక. మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. See what kind of prayer is this? అసలు ఇది ప్రార్థన అండి. ఎట్లాంటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. Chapter 11th verse. ఇదే 3వ అధ్యాయము 11 గనక చూస్తే, గర్భము నుండి బయలుదేరగానే నేను ఎలా ప్రాణము విడువకపోతిని. Hallelujah. హల్లెలూయా. This is not prayer, this is only complaining. అయ్యా ఇది ప్రార్థన కాదండి, దేవుని మీద సనగటం గొనగటం. That is all you are doing. అది నీవు నేను చేస్తున్న పని. You are praying, నువ్వు ప్రార్థిస్తున్నావు, coming out you are murmuring. నువ్వు ప్రార్థన అనే పేరు మీద వచ్చి గొనగటం మొదలు పెట్టావు. After the prayer you are murmuring. ప్రార్థన తరువాత సణుగుతున్నావు. You say no, I am not murmuring after prayer. నిజమే, నేను ప్రార్థన తర్వాత సనగట్లేదయ్యా అని చెబితే Then you are
murmuring before the prayer. అంతే, ప్రార్థనకు ముందే సనగటం మొదలు పెట్టావు. Difference is only this, but murmuring is the same. అయ్యా, ప్రార్థన ఒకటే, దాని ముందుగానే వెనకగానే గొనగటంలో మాత్రం మార్పు లేదు. You doubt, నీవు అనేక సార్లు అనుమానిస్తున్నావు, you murmur. నీవు సణుగుతున్నావు. What do you think by murmuring and talking like this negative thing, God is happy? అయ్యా, నీవు ఈ విధంగా సనగటం, ఇట్లాంటి నెగటివ్ గా మాట్లాడటం వల్ల మన మాటలు బట్టి ప్రభు సంతోషంగా ఉంటాడా? You want to see how God is going to be? ఇట్లాంటి మాటలు విన్నప్పుడు ఆయన ఎట్లా ప్రవర్తిస్తాడో చూడండి. You want to see? నువ్వు చూడాలని అనుకుంటున్నావా? Read Numbers 11 chapter 1st verse. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనాన్ని గనుక చూస్తే, జనులు ఆయాసమును గుర్చి సణుగుచూ ఉండగా, They are complaining. వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి కంప్లైంట్స్ వస్తానే ఉన్నాయండి. So what is happening? ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. అది యెహోవాకు వినపడెను, యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా, What is happening when God hears your murmuring? ఎప్పుడైతే మన సనుగు ఆ ప్రభువుకి వినపడిందో, What is happening? అక్కడ ఏం జరిగిందో చూడండి. What is happening to God? అక్కడ ఏం జరిగింది దేవునికి? He's getting anger. ఆయనకి కోపము రగులుకొన్నది. Don't think, అయ్యో నా బిడ్డ పాపం సనుగుడు చేస్తున్నాను, నేను ఏదైనా చేయాలని నా బిడ్డకి, అలాంటి డైలాగులంతా లేదు అక్కడ. Hallelujah. హల్లెలూయా. So this is the reason he is not telling I'm going to help. He is getting angry upon the people. ఎప్పుడైతే సణుగు గొణుగులు వినపడినాయో తన ప్రజల మీద ఆయనకు కోపము బహువేగంగా రగులుకుంటుంది. Then see what happens. అప్పుడు తర్వాత ఏం జరిగింది? యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో ఒకనికి ఒకను దహింపసాగెను. See, first it was only some difficulties. నిజమే, మొట్టమొదటిగా చూస్తే కొన్ని కష్టకరమైన పరిస్థితులు. After murmuring, fire is only coming. ఆ యొక్క గొణగట్టం మొదలు ఆ దేవుని అగ్ని దిగుతుంది. Are you understanding? మీరు అర్థమవుతుందండి అందరికీ? There was a lady. ఒక అమ్మగారు ఉన్నారు. She first day she had a headache. మొట్టమొదటి రోజు ఆవిడకి తలనొప్పి ఉందటండి. She prayed, God healed. ఆవిడ ప్రార్థన చేశారట, ఆ దేవుడు స్వస్థపరిచాడు. Next day she is having pain in her leg. రెండవ రోజు ఆవిడ మోకాళ్ళలో నొప్పి వచ్చిందటండి. She prayed, God healed. ఆవిడ ప్రార్థన చేసింది, దేవుడు స్వస్థపరిచాడు. Third day she had stomach pain. మూడవ రోజు కడుపులో నొప్పి వచ్చింది. She prayed, God healed. ఆవిడ ప్రార్థన చేశారు, ఆనవాయితీగా దేవుడు స్వస్థపరిచాడు. Suddenly someone is coming to her house. ఎవరో ఒకళ్ళు వచ్చారటండి అతిథులు వాళ్ళ ఇంటికి. What happened? Why every day or the other you have problem? ఎప్పుడు చూసినా ఏదో ఒక నొప్పి ఎందుకు అంటున్నా నువ్వు అంటావు? I don't know what. To God's eyes only I am there. Every problem is putting on my body only. మా అమ్మగారు చెప్తున్నారట, ఏ లోకంలో ఏ కష్టం ఉన్నా ముందు నా నెత్తి మీదకే వస్తుంది అని అనుకుంటున్నారట. She is murmured. ఆవిడ అట్లా గొనుక్కుంటున్నారట. Now God will see from there. అప్పుడు ప్రభు అక్కడి నుంచి చూసి, Someone is going to put headache again. మరలా ఒక తలనొప్పి వచ్చిందటండి. God will ask him. అప్పుడు ప్రభు వారిని What అడుగుతున్నట, are you trying to do? నువ్వు ఏం చేయబోతున్నావు ఇప్పుడు? He says I am trying to put headache. అయ్యా, నేను ఇక్కడ హెడేక్ ఇక్కడ పెట్టాలనుకుంటున్నా. He says don't put headache. అయ్యా, ఈ తలనొప్పి ఇక్కడ పెట్టొద్దు. My daughter is very good. నా యొక్క కుమార్తె ఉంది కదా, చాలా మంచిది. You give her brain cancer. నీవు బ్రెయిన్ క్యాన్సర్ ఇవ్వమన్నట్ట. ఫైర్ అంటే అదేమా, అగ్ని, దేవుని అగ్ని అంటే ఎట్లానే ఉంటదండి. కష్టం పోయి అగ్గి వచ్చేదంతే. ఇప్పుడు కష్టం పోయి నెత్తి మీద అగ్గి పడిపోయిందండి. ఆర్ యు ట్రైంగ్ టు అండర్స్టాండ్? అమ్మగారు మీరు వింటున్నారా? ఇండైరెక్ట్లీ ఐ యామ్ టెల్లింగ్ యు. డైరెక్ట్ గా అయ్యగారు చెబుతున్నది ఏంటంటే, when you murmur your problem will increase. నీవు సణుగుకోవటం మొదలు పెడితే నీ కష్టము రెండింతలవుతుంది. if you complain your problem will increase. నీవు గనక కంప్లైంట్ చేయటం మొదలు పెడితే నీ సమస్యలు అధికమవుతాయి. are you trying to understand? అయ్యా, దయచేసి అర్థమవుతుందా? you have to come out of it. అందుకని దాని నుంచి బయలుపడాలి. now you see Acts chapter 25. ఇప్పుడు అపోస్తల కార్యాలు 25వ అధ్యాయాన్ని చూద్దాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. all the criminals are listening. అనేక మంది ఖైదీలు వింటా ఉన్నారండి. see next what happens. తర్వాత వచనాన్ని చూద్దాం. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. see what is happening is, అక్కడ ఏం జరుగుతుందో చూడండి. Paul is not crying and telling God, Lord, who will deliver me from this? పౌలు గారు ఎలిగితే ప్రార్థన చేసే, ప్రభువా ఈ జైలు నుంచి మమ్మల్ని విడుదల ఎవరు చేస్తారు అని అడగట్లేదండి. He is not even telling that, why did you put me inside the jail? అయ్యా, జైల్లో నన్ను ఎందుకు పెట్టావు అని కూడా అడగట్లేదండి. We and all will say, oh నేను నమ్మిన దానికి ఇదే నా గతి నాకే. అయ్యా, నిన్ను నమ్మానయ్యా యేసయ్యా, నా బతుకు ఎట్టయిపోయిందో చూడు.
Correct? He's not telling all those things. ఇట్లాంటి మాటలు పౌలు గారి నోట్లో లేవండి. He's not even worried. అసలు దిగులు లేదు దాని గురించి. He's just giving thanksgiving to God. ఆయన ప్రభు అయిన యేసుకే కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. When two people are giving thanksgiving to God in their difficulties, ఎప్పుడైతే ఇద్దరు మనుషులు కూడి వాళ్ళ కష్ట సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తారో on the spot there is a deliverance act by God in that place. వారి మధ్యలో అప్పుడే విడుదల విమోచన జరుగుతుంది. God is not taking 1 week time. ఒక వారం సమయాన్ని ఆయన తీసుకోడు. He's not taking 1 month time. ఆయన ఒక నెల సమయాన్ని తీసుకోడు. He's not giving them prophecies. ఒక ప్రొఫెసీని ఇవ్వడు ఆయన. He is directly dealing with deliverance. ఆ యొక్క విడుదల గురించి ఆయన మాట్లాడతాడు. Your thanksgiving in your difficulties, నీ కష్టకరమైన సమయాల్లో నువ్వు కృతజ్ఞతలు తెలియచేస్తున్నావు. it brings deliverance into your spot, on the spot. ఆ యొక్క సమయంలోనే అకస్మాత్తుగా విడుదల వచ్చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Today many people are not delivered even after long prayers. అనేకమైన ప్రార్థనల తర్వాత కూడా విడుదల ఎందుకు చవి చూడట్లేదు అంటే This is also one of the reason. ఇది ఒక కారణమై ఉండొచ్చేమో. Hallelujah. హల్లెలూయా. You have to come out of this, dear brothers and sisters. నా కుమారుడా కుమార్తె ఈ దురవస్థ నుంచి మనము బయటపడాలి. There is an earthquake in that place. ఆ యొక్క ప్రాంతంలో ఒక మహా భూకంపం వచ్చింది. It is not a disastrous earthquake, నిజమే అనేక మందిని చంపగలిగే ఆ యొక్క భూకంపం కాదు గాని but it is a breakthrough earthquake. అది వారి యొక్క ప్రాంతాన్ని తలక్రిందులు చేసే భూకంపం అది. Today I am telling you, dear brothers and sisters, నా సహోదరుడా సహోదరి మీ మధ్యలోకి చెప్పగలిగింది ఏంటంటే if you have murmured against God, నీవు గనక ప్రభు అయిన దేవునికి వ్యతిరేకంగా నీవు సణుగు కొంటే but today if you repent about it ఈ రోజే ఆ సణుగు గొడుగును బట్టి పశ్చాత్తాప పడినట్లయితే and start thanksgiving to God, ఇప్పుడే ఆ సమయంలో నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే before you go home your problems are solved. నీవు ఇంటికి వెళ్ళటానికంటే ముందుగానే నీ సమస్యలకు పరిష్కారాన్ని నీవు చూస్తావు. Hallelujah. హల్లెలూయా. That is the power of God. అది దేవుని శక్తి అంటే. See next what happens. తర్వాత 27వ వచనాన్ని చూడండి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని No, come back, 26th. 26 చివరి భాగాన్ని చూద్దాం. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనిను. See what is happening. అక్కడ ఏం On the జరిగిందో spot, చూడండి. doors are opening. వెంటనే తలుపులు అన్నీ తెరుచుకున్నాయి. Today for one financial door we are praying so many days of fasting. నిజమే ఒక ఫైనాన్షియల్ ఆర్థిక పరమైన నష్టానికి ఎన్ని రోజుల నుంచో ప్రార్థన చేస్తున్నామండి. Today, one door of peace to open in our family we are crying and crying. మన కుటుంబంలో శాంతి సమాధానాలు రావడానికి ఎలుగెత్తి ప్రలాపిస్తూనే ఉన్నాం. One deliverance prayer we are crying and crying. ఒక్క విడుదల విమోచన గురించి కొనసాగుతూ ఏడుస్తూనే ఉన్నాం. But here కానీ ఇక్కడ చూస్తే God says all the doors are open. వెంటనే తలుపులు అన్నీ తెరుచుకొనెను. Now you have a problem of finance. నిజమే ఆర్థిక పరమైన సమస్యలు నీకుంటే If suddenly the person who gave the money is coming to talk and take the money from you. ఎవరైతే అప్పిచ్చిన వాళ్ళు వచ్చి అప్పు అంతా గుంజుకోవడానికి మన ఇంటికి వస్తే Now you don't know what to do. ఏం చేయాలో తెలియని You పరిస్థితులు don't ఉంటే have money in your hand. ఎందుకంటే నీ చేతిలో సరి అయిన డబ్బు లేదు. Then if you go sit inside a room and start giving thanksgiving, నీవు అటువంటి విపత్కర సమయాలలో నీ రూమ్ లోకి వెళ్ళి ఎలుగెత్తి ప్రార్థన చేయటం మొదలు పెట్టినప్పుడు కృతజ్ఞతలతో now your husband is also a fighter with you all the day. నీతో నీ భార్యతో నీ యొక్క భర్త ఎప్పుడు చూసినా గొడవ పడేవాడు అనుకోండి. There is full of problems surrounding your life. నీ యొక్క బ్రతుకు ఎటు చూసినా చిందరవందరగా ఉందనుకోండి. But first problem, this financier is coming. మొట్టమొదటిగా ఈ అప్పిచ్చేవాడు మన ఇంటికి వచ్చేస్తున్నాడు. So you go inside the room and start giving thanksgiving. నీవు ఈ సమయంలో నువ్వు వెళ్ళి కృతజ్ఞతలు తెలియచేయటం మొదలు పెడితే God says all the doors of the problems will be opened and cleared in the ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు వెంటనే నీ యొక్క తలుపులన్నీ తెరుచుకొని నీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. You need not pray for one problem at a time. అయ్యా ఒక్కొక్క సమస్య గురించి ప్రార్థించవలసిన అవసరం లేదండి. Your thanksgiving will bring answer to all the problems of your life. నీ యొక్క కృతజ్ఞత స్తుతికరమైన ప్రార్థన నీ సమస్యలు అన్నిటికీ జవాబుని దయచేస్తుంది. And you see what happens, and everyone chains were loosed. అక్కడ అందరి బంధకములు ఊడెను అని కనబడుతోంది కదా. See all the doors in this place. ఈ యొక్క ప్రాంతంలో ఉన్న తలుపులు అన్నీ Paul and Silas door also opened. పౌలు గారు శీల గారు ఉన్న జైలు గది తలుపు కూడా ఊడిపోయిందండి. Even the criminals who didn't sing, who didn't believe God, who are sinners, their doors
doors also are open. ఎవరైతే ఖైదీలు పాపం చేశారో, నేరం చేసి వచ్చారో, వాళ్ళ జైలు గది తలుపులు కూడా తెరవబడ్డాయి. Hallelujah. హల్లెలూయా. If you give thanksgiving to God in your house, నీ యొక్క ఇంటిలో నీవు నీ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తే, a neighbor who's about to die at that moment, నీ యొక్క పక్కనంటే ఉన్నాడు కదా, చనిపోయే పరిస్థితుల్లో గనక ఉంటే he will get up, rise and give glory to God. ఆయన కూడా ఈ కృతజ్ఞతా స్తుతులను బట్టి స్వస్థకరించబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. God is not telling if one church prays. అయ్యా, ఒక్క చర్చ్ ప్రేయర్ చేస్తే నేను ఇది చేస్తాను దేవుడు చెప్తా లేదు. ఒక మందిరం కనుక ప్రార్థన చేస్తే ఈ పని జరుగుతుంది అని ఆయన చెప్పట్లేదండి. He is not telling a group or a gang of people do this, I will do that. ఒక సమూహంగా, ఒక టీం లాగా కలిసి ప్రార్థన చేస్తే ఈ పని జరుగుతుందని చెప్పట్లేదు. కానీ Only two people who don't murmur and give thanks, that is more than enough for Hyderabad to change. ఏదైనా ఇద్దరు మనుషులు, సనగటము లేని మనుషులు కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తే హైదరాబాద్ అంతా కూడా రూపాంతరం చెందుతుంది. Hallelujah. హల్లెలూయా. How many of you want Hyderabad to change? ఎంతమంది మనలో హైదరాబాద్ ప్రాంతం ప్రభువు కావాలని అడుగుతామండి? Some people only my area. కొంతమంది అంటున్నారు మోతీనగర్ చాలు, సౌత్ నార్త్ కొంచెం పైన, మరి వనస్థలిపురం అంత ప్రాంతాలు అంతవరకు చాలు. ఫుల్ హైదరాబాద్ ఫుల్ హ్యాండ్. ఎవరైతే హైదరాబాద్ మొత్తం మారాలనుకుంటారో చేతులు బాగా లేపదాం. Hallelujah. హల్లెలూయా. Those are from different city, they are not even rising. నా హైదరాబాద్ అయితే నాకేమి, హైదరాబాద్ లో జరిగితే నాకండి, మాది తిరుగుతని పోతే పోయింది అనుకుంటున్నారు అనుకుంటా. Hallelujah. హల్లెలూయా. Are you trying to understand your brothers? అయ్యగారు చెప్పేది అర్థమవుతోందండి. There shouldn't be any murmur. అయ్యా, ఇక్కడ నుంచి మన నోటిలో సణుగు గొనగటం ఉండకూడదు. So you understood now. ఇప్పుడు మీకు అర్థమైంది. If you murmur, God will not answer. నీవు గనక సణిగితే గొనిగితే మన ప్రార్థనకి జవాబు రాదు. So murmur will bring problems in your life. ఇక గణగటం మొదలు పెడితే ఇంకా అధికమైన సమస్యల్ని So ఎదుర్కొంటాం. when discouragement comes, how to pray? ఏ విధంగా నిరుత్సాహం వస్తే ఎట్లా ప్రార్థన చేయాలండి? Correct. నిజమే కదా. ఏం పాస్టర్ ఏమమ్మో చెప్పేస్తున్నారు, మరి కష్టం వచ్చాడు ఎలా ప్రేయర్ చేయాలి? అయ్యా, కష్టం వచ్చింది, నెత్తిని ఇంత పడి ఉంటే ఎట్టానండి ప్రార్థన చేయాలి? నువ్వు పాస్టర్, నువ్వు అంటే పాస్టర్ గారివి, నీ లైఫ్ నువ్వు దేవుడికి ఇచ్చేస్తున్నావు, నీ బ్రతుకంతా నీ దేవుడి చేతిలో పెట్టేశావు. నువ్వు చేస్తే నేను చేయాలా? నీవు చేసినట్టుగానే నన్ను కూడా చేయమంటే ఎట్టా అండి? మై ఫెయిత్ లెవెల్ ఇస్ నాట్ అప్ టు యు. నా యొక్క విశ్వాస స్థాయి నీ స్థాయి లాగా లేదు. సో నౌ ఇన్ డిస్కరేజ్మెంట్ వాట్ షుడ్ ఐ డు? అందుకని నాకు నిరుత్సాహం వచ్చింది, ఏడుపు వచ్చింది, ఎట్లా చేయాలి నేను? యు నీడ్ టు నో దట్. నీవు దానికి పరిష్కారాన్ని కనుక్కోవాలి. ఓన్లీ ఇఫ్ యు నో, ఓన్లీ దెన్ యు కెన్ గో ఫార్వర్డ్. నీవు ఈ పరిష్కారాన్ని కనుక్కుంటేనే మీరు ఇంటికి వెళ్ళే పని ఈ రోజు. హల్లెలూయా. హల్లెలూయా. కరెక్ట్. రైట్. కరెక్టేనండి. 1 Samuel 30th chapter. అందుకని మొదటి సమూయేలు వ్రాసిన గ్రంథము 31వ అధ్యాయాన్ని చూద్దాం. దావీదును అతని జనములను 3వ దినమందు సిగ్లకును వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడువారి అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. They have taken everything in that place. ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ తీసుకెళ్లిపోయారండి. The David and the soldiers, family, children, everybody they have taken. అక్కడ దావీదు గారిని, అక్కడ సహోదరుల్ని, దాని తర్వాత అనేక ఆడువారందరినీ చెరపట్టుకొని తీసుకెళ్లిపోయారండి. In 5th verse it says, 5వ వచనంలో ఈ విధంగా చెప్తోందండి. even David's 2 wives were also taken away. దావీదు గారి 2 భార్యలను కూడా వారు చెరపట్టారండి. So in the 6th verse what happens? 6వ వచనాన్ని గనక చూస్తే దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా, the people who made David the king, ఏ ప్రజలైతే దావీదుని రాజుగారిగా అనుకుంటున్నారో, who told them that you need to be our king, నీవు దావీదుగా మా రాజుగా నువ్వు ఉండు అని అనుకున్న ఆ జనమే now they are taking the stone to beat. ఇప్పుడు రాళ్ళు పట్టుకొని కొడతానికి సిద్ధపడిపోయారండి. Now what, David is happy? ఇప్పుడు దావీదు గారికి సంతోషం వచ్చిందండి? No, he would have been broken. నిజమే, విరిగి నలిగిపోయాడండి. He would have been gone down. అయ్యో, విచారగ్రస్తుడయ్యాడండి. So we will see next what after that what happens. దీని తరువాత ఏం జరిగిందో చూడండి.
పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా. So what is ephod? అక్కడ ఏఫోదు అంటే ఏంటండి? Ephod means it was a material which has to be worn by a Leviticus లేవియర్లు దాన్ని వేసుకొని దేవుడు ప్రసన్నమ్మకి పోయక ముందర దాన్ని వేసుకొని వెళ్ళాలి. అక్కడ ఏఫోదు ఎవరు వేసుకుంటారు తెలుసా? లేవీయులు దేవుని ప్రసన్నత గురించి ఏఫోదు అనే ప్రత్యేక వస్త్రాన్ని ధరించి ముందుకు వెళ్తారండి. So it is talking about that David is going to pray to God. ఆ విధంగా అందరూ చూడగానే అనుకున్నారు దావీదు గారు ప్రార్థన చేస్తారు అని అనుకున్నారు. The ephod means that he is going to pray to God. ఆ ఏఫోదు అంటే దేవునికి ప్రార్థన చేద్దాం, చేసేకి వెళ్తున్నారు అనేసి అర్థం, చేయటానికి వెళ్తున్నారు అనేది అర్థమండి. సో నెక్స్ట్ వర్స్ 9వ వచనాన్ని కనుక చూస్తే, నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలిసి కొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చెయ్యగా. So he is asking to God, he is inquiring. What is the meaning of inquiring God? Inquiring God is praying to God. ఆ యొక్క దేవుని దగ్గర విచారణ చేయటం అంటే దేవునికి ప్రార్థన చేయటమే. Hallelujah. Hallelujah. He is inquiring to God. ఆయన దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడండి. What God is telling? అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. యెహోవా తరుముము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక. See, in this God is giving him spot answer. వెంటనే దేవుడు సమాధానాన్ని చెప్తున్నాడండి. If David would have murmured, he wouldn't have got spot answer. దావీదు గారు గనక ఆ కష్ట సమయంలో గొణిగితే దేవుని యొక్క అగ్ని వచ్చేదేమో. But Bible said in the early verse that David was distressed. దేవుడు దావీదు గారు అంతకు ముందు పరిస్థితుల్లో కనుక చూస్తే ఆయన నలిగిపోయి విచారగ్రస్తుడుగా ఉన్నాడండి. In discouragement he is praying. How did God answer? ఆ యొక్క నిరుత్సాహములో కూడా ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడి జవాబు ఆయన దగ్గరికి వచ్చింది? Because David did something in that place. అక్కడ ఆ ప్రాంతంలో ఏదో దావీదు గారు చేశారండి. Something indifferent what I and you didn't. నీవు నేను చేయలేని పని దావీదు గారు నెరవేర్చారు. So what did he do? ఆయన ఏం చేశాడో తెలుసా? We will read 6th verse. 6వ వచనాన్ని గనక చూస్తే, Now brother will read. నేను 6వ వచనాన్ని చదువుతాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. He was distressed. ఆయన బాగా దుఃఖాక్రాంతుడయ్యాడండి. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఎలా తెచ్చుకొనెను? ధైర్యము ఎట్లా తెచ్చుకున్నాడండి? He strengthened himself, the Bible says. బైబిల్ చెప్తోంది యెహోవాను బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నాడన్నమాట. You understand something? ఇక్కడ ఏదో జరిగిందండి. For you and me to get ధైర్యం, నీకు నాకు ధైర్యం రావాలి అంటే we need to pray. మనము ప్రార్థన చేయాలి. ధైర్యానికే ఒక ప్రేయర్ చేస్తాము. ధైర్యం రావడానికే ఒక ధైర్యమైన ప్రార్థన చేయాలి. But David is strengthening and then praying. దావీదు గారు తనను తాను బలపరుచుకొని ప్రార్థన చేస్తున్నాడు. He didn't pray for strength. అయ్యా బలం గురించి ప్రార్థన చేయట్లేదండి. He is strengthening and then praying. ఆయన బలం తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. He is not praying in discouragement, my dear. అయ్యా దుఃఖంతో ఆయన ప్రార్థన చేయట్లేదండి. He is encouraging, he is strengthening himself. తనని తనే ఆయన బలపరుచుకుంటున్నాడు. And then he is praying. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. Okay, now you understand strengthening is important before we go to pray when we are in discouragement. మనకి నిరుత్సాహం మనల్ని ఆవరించున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళటానికంటే ముందుగా మనల్ని మనము బలపరుచుకోవాలి. ఎలా? ఎట్లా బలపరుచుకోవాలి? That is very important. అది మనకు ముఖ్యమైన We అంశం. will read that also. ఆ వచనాన్ని కూడా చదువుదామండి. Psalm 77 and 7th verse. కీర్తనల గ్రంథము. First there will be prayer when you are in discouragement. నిరుత్సాహంగా ఉండేటప్పుడు ఏ ప్రేయర్ చేస్తారనేసి అక్కడ వస్తుంది. దాని తర్వాత మీరు ఎలా బలపరుచుకునేది అనేది అక్కడే వస్తుంది. చూస్తామా? ఇక్కడ ఈ వచన భాగాల్లో చూద్దాం. 77 and 7 చదవండి బ్రదర్. కీర్తనలు 77వ అధ్యాయము 7వ వచనము. ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఇంకెన్నడను కటాక్షింపడా. అయ్యో దేవుడు నన్ను మర్చిపోయినాడా, ఇన్ని వేడుకొని వచ్చినామే, అన్నీ వదిలి వచ్చినాను, ఇదేనా నాకే? ఇక్కడ అన్ని ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, ఇదేనా నాకు దేవుడిచ్చేది? నెక్స్ట్ మా ప్రభువు ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా. అయ్యో దేవుడు నా పైన కృపం పట్టలేదా? అసలు కృప నా దగ్గర నుంచి వెళ్ళిపోయిందా?
Next. ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయిందా? ఎన్ని జనాలు ఈ దివాకర్ అనేవాడు బెంగళూరు నుంచి వచ్చి వాకట్ ఇచ్చినాడు, అదంతా ఏమైందో తెలియదే. దివాకర్ నుంచి బెంగళూరు నుంచి దివాకర్ గారు వచ్చారండి, ఎన్ని చెప్పాడు, ఈ అన్ని ఇట్లా తప్పిపోయినాయా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతోంది? నెక్స్ట్ వర్స్. ఇంకొక వచనం చూద్దాం. దేవుడు కటాక్షంపక మానినా ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా ఉండునా? నెక్స్ట్. అందుకు నేను ఈలాగా అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెను అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. హల్లెలూయా. హల్లెలూయా. అండర్స్టాండ్ దిస్ ఇన్ తెలుగు, బట్ ఇంగ్లీష్ లో ఏమంటానంటే దిస్ ఇస్ మై యాంగ్విష్, అంటే ఇది నా బలహీనతం అనేసి అర్థం. ఇది నా బలహీనత అని దిస్ ఇస్ చెప్తుందండి. మై వీక్నెస్. ఇది నా బలహీనతయ్యా. when something is not answered, అయ్యో నా ప్రార్థనకి జవాబు లేనప్పుడు, when something is delayed, ఏదైతే శ్రమ, ఏదైతే వేచి ఉండే పరిస్థితులు when I am వచ్చినప్పుడు, about to face some difficult situation, ఒక కష్టకరమైన సమయాన్ని నేను ఎదుర్కొనే పరిస్థితులు వచ్చినప్పుడు I get discouraged because I think and talk all these things. ఈ యొక్క అన్ని విషయాలు అనుకొని నేను నిరుత్సాహపడిపోతా ఉంటాను. But instead of that, what I will do? కానీ దానికి మిన్నగా నేను ఏమి చేయవచ్చునో తెలుసా? He says, but I will remember the years of the right hand of the Most High. అక్కడ మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెను అని అనుకొనుటకు. Next verse. ఇంకొక వచనాన్ని కనుక చూస్తే, అందుకు నేను 11 11th verse. యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. He is telling whatever miracles God has done in my life, I will once again remember and strengthen myself. ఇంతకు ముందు కాలంలో నా బ్రతుకులో దేవుడు చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాల్ని నేను మనసులోకి గుర్తు తెచ్చుకుంటాను. How would have David strengthened? ఏ విధంగా దావీదు గారు బలపరచబడ్డాడు? I will tell this in Telugu. తెలుగులో చెప్తారండి అయ్య గారు. He will ఆయన కళ్ళు మూసుకొని ఆయన కళ్ళు మూసుకొని చెప్తారు, స్వామి అప్పుడే సౌలు నన్ను పట్టేకొచ్చేటప్పుడే ఉడిలేదు, వీళ్ళు ఏం వీళ్ళ దగ్గర వచ్చేస్తావా నువ్వు నన్ను? కరెక్టా? కరెక్ట్, యూ అండర్స్టూడ్? అర్థమవుతుండదా? అప్పుడే నన్ను దేవుడి దగ్గర నన్ను ఉడిలేదు, నువ్వు ఇప్పుడు ఎట్లా వచ్చేస్తావు? ఆ కష్టం నుంచే నన్ను బయట తీసుకొచ్చినావు, ఇప్పుడు నన్ను కష్టం నుంచి బయట తీసుకురావా? అప్పుడే నన్ను ముట్టేకే ఉడిలేదు నువ్వు సౌలు, వాడు అంత పెద్ద ఆర్మీని తీసుకొని వస్తే కూడా నీ పరలోకం ఆర్మీతో నన్ను కాపాడినావు. ఆఫ్టర్ ఆల్ ఒక 400 జనాలు వీళ్ళ దగ్గర నుంచి తప్పించలేవా? See how he is strengthening. ఏ విధంగా తనను తను బలపరచుకుంటున్నాడో చూడండి. A person will murmur because ఒక మనుషుడు ఎప్పుడు సనుగుకుంటాడో తెలుసా? he is not having a thanksgiving heart towards God. తన హృదయములో దేవుని విషయంలో కృతజ్ఞత హృదయము లేనప్పుడు. If you are a complaining person, నీవు గనుక కంప్లైంట్ చేసేవాడిగానే ఉంటే, that means you never give thanksgiving to నీవు God. ఎప్పటికీ ఎన్నటికీ దేవునికి కృతజ్ఞతలు తెలియచేయలేవు. You forget your miracles. ఎందుకంటే నీ బతుకులో జరిగిన ఆశ్చర్యాల్ని మర్చిపోయావు. You forgot how you came to God. నీవు ఏ విధంగా దేవుని దగ్గరికి నడిపించబడ్డావో మర్చిపోయావు. Before coming to God, what was your situation? You have forgotten. నీవు దేవునిలోనికి రాకముందు నీ విపత్కర పరిస్థితులు ఎట్లా ఉన్నాయో నీకు తెలుస్తుందా? But David never used to do that. కానీ దావీదైతే అటువంటి దుశ్చర్యకి పాల్పడలేదండి. Every day he will strengthen God. He will strengthen himself by giving thanks to God. ప్రతిరోజు తనను తాను బలపరుచుకుంటూ దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. Our thanksgiving will be like this. If at all, if we are giving thanksgiving, నీవు నేను గనక కృతజ్ఞతలు తెలియజేస్తే ఇట్లా ఉంటదట అండి. thank you Lord, thank you Lord, thank you Lord. అట్లానే చెప్తామండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని But చెప్తామండి. David never used to say like that. కానీ దావీదు గారైతే ఇట్లా పద్యం చెప్పినట్టు చెప్పట్లేదండి. Last time నాకు ఈ కష్టం వచ్చినప్పుడు నువ్వు విడుదల ఇచ్చినావు కదా, ప్రభువా ఎంత కష్టంలో ఉన్నా నన్ను విమోచించావయ్యా, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. అంత కష్టంలో నన్ను అందరూ మర్చిన నువ్వు నన్ను మరిలే కదా, అందరూ మర్చిపోయారయ్యా, నువ్వు మాత్రం నన్ను విడవలేదయ్యా, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు వందనాలయ్యా. వాట్ a thanksgiving. ఎట్లా చెప్తున్నాడు దావీదు గారు. Presence is being filled in this place. ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి ఈ స్థలాన్ని నిండుకున్నదండి. You need to give thanksgiving. Tell. అటువంటి కృతజ్ఞత
కృతజ్ఞతలు నోటి ద్వారా మనము You చెప్పాలి. should tell God what He has done. ఆయన మన బ్రతుకులో చేసిన ఆశ్చర్యకారాల్ని ఆయనకే చెబితే, Some people will say, if at all, if I'm telling Lord, it's so much time, brother. అయ్యా ఆయన చేసిన అద్భుతాలు చెబితే రోజు సరిపోదండి. But three serials also so much time, no ma? అమ్మా 3 సీరియల్స్ 3 సార్లు ఎంత బాగా చూస్తున్నావయ్యా. Hallelujah. హల్లెలూయా. You can give time to that. You can give time to God ఆ also. సీరియల్స్ కే సమయం ఇస్తే దీనికి సమయం లేదా? I understand. When I tell serials, some serious people are looking down. అక్కడ సీరియల్స్ అని అయ్యగారు చెప్పగానే కోపంగా చూసేవాళ్ళు కూడా ఎందుకు రిస్క్ అని తలకాయించుకుంటున్నారండి. Because they are understanding. అయ్యో నా గురించే. అయ్యో ఈసారి నా గురించే పగబట్టి వచ్చాడు అనుకుంటున్నారు. Hallelujah. హల్లెలూయా. God wants you to give thanksgiving. ఆ యొక్క దేవుడు మనల్ని కృతజ్ఞతలు తెలియచేయమని మిగుల కోరుకుంటున్నాడు. We have given thanksgiving separately. అయ్యో మనము ఆ యొక్క కృతజ్ఞతలు వేరుగా చెప్తున్నామండి. Before eating the food, ఆ యొక్క భోజనానికి ముందు, birthday celebration, బర్త్డే సెలబ్రేషన్ ఉన్నప్పుడు, marriage anniversary, మ్యారేజ్ యానివర్సరీ ఉన్నప్పుడు, when money comes in, అప్పుడు డబ్బులు ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు, that is not thanksgiving. అసలు అది థ్యాంక్స్ గివింగే కాదంటండి. See, for example, ఒక ఎగ్జాంపుల్ చెప్తారండి అయ్యగారు. I am a pastor. అయ్యగారు పాస్టర్ గారండి. I come and tell God, I come and tell testimony in this place. ఈ ప్రాంతంలోకి వచ్చి అయ్యగారు వారి సాక్ష్యాన్ని మనకు చెప్పినప్పుడు, What testimony? What is the testimony? అక్కడ ఏం సాక్ష్యం చెప్పారండి? I will say, yesterday full day I didn't drink one glass of beer also. నిన్నటి దినమన్న రోజు మొత్తం ఒక్క బీర్ బాటిల్ కూడా తాగలేదు అని చెప్పారనుకోండి. You will say you are pagal or what? అప్పుడు చెప్తారు, You are a pastor, you should not drink. What testimony in that? అరే నువ్వు పాస్టర్ గారు కదా, నువ్వు తాగుతావు, ఇది సాక్ష్యమా? ఇదంతా పెద్ద సాక్ష్యం ఇది. ఇది ఒక సాక్ష్యం, నువ్వు ఒక పాస్టర్ గారివి. నువ్వు పాస్టర్ గా ఉండి తాగలేదు, తాగకుండా ఉండాలి, అదే కరెక్ట్, అది సాక్ష్యం కాదది. అంటే మన పాస్టర్ గా ఉండి నేను ఇలా తాగలేదని చెప్పేది అది పెద్ద సాక్ష్యం కాదండి. అందరూ చెప్తారు, ఆయన పాస్టర్, దీంట్లో ఏం మహా ఉండేది కదండి. అయితే ఒక వ్యక్తి బార్లో పనిచేసి ఆయన జీవితం దేవుడికి ఇచ్చి బార్లో ప్రేయర్ చేసి తాగకుండా ఉంటే అది టెస్టిమనీ. హల్లెలూయా. కరెక్టా లేదండి? హల్లెలూయా. నేను ఇస్తే ఏమండి అది మహానాది. సో అలాంటిది మన టెస్టిమనీలు ఇచ్చేటప్పుడు, థ్యాంక్స్ గివింగ్ ఇచ్చేటప్పుడు అలాంటి థ్యాంక్స్ గివింగ్ ఉండాలి కదండి. ఆ థ్యాంక్స్ గివింగ్ వెళ్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదించేది. గాడ్ విల్ బ్లెస్ us టు ద నెక్స్ట్ లెవెల్. ఆ విధంగా అటువంటి కృతజ్ఞతలు చెప్పినప్పుడు దేవుడు మనల్ని మిగుల ఆశీర్వదిస్తాడు. ఆన్ ద స్పాట్ ఆన్సర్, ఆన్ ద స్పాట్. వెన్ పౌల్ ఇస్ గివింగ్ థ్యాంక్స్ గివింగ్, ఈస్ గెటింగ్ ఆన్ ద స్పాట్ ఆన్సర్. పౌలు గారు ఆ యొక్క కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు వెంటనే విడుదల వచ్చిందండి. వెన్ డేవిడ్ గేవ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ఈస్ ఎంక్వైరింగ్ గాడ్, ఆన్ ద స్పాట్ ఆన్సర్. దావీదు గారు ప్రార్థన చేసి ఆ యొక్క థ్యాంక్స్ గివింగ్ చెప్పినప్పుడు వెంటనే విమోచన వచ్చిందండి. ఫర్ us to answer 1 year 2 year delay, I don't know why. మన గురించి అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేచి ఉంటమే. You understanding? మీకు అర్థమవుతుందా? Your prayers are not answered because there is no thanksgiving and full of murmur in your life. మన యొక్క ప్రార్థనలు ఎందుకు జవాబు రావట్లేదు తెలుసా? మనము సణుగు గొడుగులతో ఉన్నాము, కృతజ్ఞతలు తెలియచేసే హృదయం లేదు. We have kept it for these kind of situations. We cannot give thanksgiving. Your thanksgiving should be always to the Lord. మన యొక్క కృతజ్ఞతలు ఎప్పుడు చూసినా ప్రభువుకే చెందేటట్టుగా చెప్పాలి. King David he was giving salary. వాళ్ళు శాలరీ ఇచ్చి కొన్ని జనాలు కీర్తనలు చెప్పేదానికే వాళ్ళకి శాలరీ ఇస్తున్నారంట. ఇట్స్ దేర్ ఇన్ Leviticus chapter. లేవి గ్రంథంలో ఆ విధంగా వ్రాయబడి ఉన్నదండి. Hallelujah. హల్లెలూయా. For giving thanks only he is paying them salary. ఆ యొక్క థ్యాంక్స్ చెప్పటానికే వాళ్ళకి శాలరీ ఇస్తున్నట్టండి. He knows the importance of thanksgiving. ఆ విధంగా కృతజ్ఞతలు తెలియచేయటంలో not David, I'm sorry, some other king. ఆ దావీదు గారు రాజుగారు కాదటండి, ఇంకొక రాజుగారు. Hallelujah. హల్లెలూయా. Are you trying to understand? అయ్యగారు చెప్పే మాటలు They knew that అర్థమవుతున్నాయండి. thanksgiving is so important. వారికి ఈ యొక్క కృతజ్ఞతలు చెప్పటంలో ఉన్న ముఖ్యమైనది ఎంతో తెలిసిపోయిందండి. That is why Paul and Silas are also not praying. అందుకని పౌలు శీల గారు ప్రార్థన చేయట్లేదండి. They are giving thanksgiving. కీర్తనలు. వారు కీర్తనలతో దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. Today God is asking, ఈ రోజు ప్రభు చెప్తూ ఉన్నారు, how many of you are praying like that? అయ్యా మీలో మనలో ఎంతమంది ఇట్లా ప్రార్థన చేస్తూ ఉన్నారు? Are you going down when situations are going down? అయ్యా నీ పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు దిగజారిపోతున్నామా? Are you breaking? ఆ విధంగా మనము తట్టుకోలేని ఒత్తిడిలో ఉంటూ ఉన్నామా? Every time after the prayer you have a doubt. ప్రతి ప్రార్థన అయిపోయిన తర్వాత మనలో ఏదో సంశయ ఉంటుంది. One full day you pray ఒక రోజు మొత్తం ప్రార్థన చేశాం for job. ఒక జాబ్ రావాలని.
You come out in the evening after one day prayer. ఒక ప్రార్థన ఒక రోజంతా జరిగిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చావు. Suddenly brother comes and asks, ఆ సాయంత్రం నేను వచ్చి అడిగానండి, what happened to the job? అయ్యా మీ జాబ్ ఏమైంది? అది ఏమో తెల్ల బ్రదర్, అది డైలీ రోజు ఇదే ప్రాబ్లం అయిపోయింది, ఎప్పుడైతుందో నాకు తెలియదు. అయ్యా రోజు ప్రార్థన చేస్తున్నా, ఆ జాబ్ కి విడుదల ఎప్పుడు వస్తుందో నాకు అర్థం Then కావట్లేదండి. you don't have faith that the prayers are answered. అయ్యా నీ ప్రార్థన అవి ఆన్సర్ చేయబడతాయని నీకు విశ్వాసం లేదా? One day you prayed and no answer. ఒక రోజు ప్రార్థన చేసావు, జవాబు లేదు. Hallelujah. హల్లెలూయా. Come on dear brothers and sisters. నా సహోదరుడా సహోదరి, God cannot answer such kind of prayers. అటువంటి ప్రార్థనకి ఆయన జవాబివ్వడు. You need to strengthen yourself. నిన్ను నీవు బలపరుచుకోవాలి. You need to start giving thanks to God. నీ లోపల నుంచి కృతజ్ఞతలు బయలు వెడలాలి. Every day night sit and give thanks to God. ప్రతిరోజు రాత్రి కూర్చొని ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయాలి. Sometimes God might not answer, నిజమే, కొన్నిసార్లు దేవుడు దానికి జవాబు వెంటనే ఇవ్వడు. but there are certain reasons for that. దాని వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. Are you understanding dear brothers and నా sisters? సహోదరుడా మీకు అర్థమవుతోందా? There are certain chances that God might not answer. It might take time నిజమే, కొన్ని ప్రార్థనలు జవాబు ఇవ్వడానికి కొంత సమయం ఆయన తీసుకోవచ్చు. because he is preparing you. ఎందుకంటే ఆయన నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. He is taking you to the wilderness. That is the sign of wilderness. అయ్యా నిన్ను ఎడారి ప్రాంతం నుంచి ఆయన నడిపిస్తున్నాడండి, అదే గుర్తు నీకు. Because he wants to test you. ఎందుకంటే ఆయన నిన్ను పరీక్షించదలుచుకున్నాడు. He wants to do something in your life. నీ బ్రతుకులో ఒక గొప్ప కార్యం నిమిత్తమే ఆయన తలపెడుతున్నాడు. But you need to wait. కానీ నువ్వు వేచి ఉండాలి. Joseph was beaten యోసేపు గారు తన యొక్క సహోదరుల చేత and కొట్టబడ్డాడండి. put inside the pit. ఆ యొక్క గుంటలో వేయబడ్డాడండి. From there he was sold to Potiphar's house. అక్కడ నుంచి పొతిఫర్ వారి యొక్క గృహానికి From కొనిపోబడ్డాడండి. Potiphar's house he went inside a jail. ఆ యొక్క పొతిఫర్ గృహం నుంచి జైల్లో వేయబడ్డాడండి. What is that? Promotion? ఆయన యొక్క ఏమైనా ప్రమోషన్ వచ్చిందా? It is not promotion. According to the world, ఈ లోకానుసారంగా చూస్తే it is depromotion. ఆయనకి ప్రమోషన్ లో దిగిచిపోయాడండి. What the world is thinking as depromotion, ఈ లోకము ఏదైతే ఆయనకి ప్రమోషన్ నుంచి రివర్స్ వచ్చిందో, but God proved it to be promotion in spiritual level. కానీ ఆత్మీయ జీవితంలో గొప్ప ప్రమోషన్ వైపు దేవుడు తీసుకెళ్లాడు. From jail he is becoming a minister. జైలు నుంచి ఆయన ఆ రాజ్యానికి మంత్రిగా మారాడు. Hallelujah. హల్లెలూయా. Are you understanding your mistake today? అయ్యా సహోదరుడా సహోదరి, మన తప్పులు మనకు తెలుస్తున్నాయా? You might be praying, నిజమే, మనం ప్రార్థన చేస్తున్నట్టు, but your murmur is not bringing the answer. అయ్యా మనము సణుగు గొణుగు మన ప్రార్థనకి జవాబు తీసుకొని రావట్లేదు. That is why there is no change in your lifestyle. అందుకనే మన బ్రతుకులో ఎటువంటి మార్పు That is why లేదు. there is no breakthrough in our finances. అందుకనే మన యొక్క ఆర్థిక పరిస్థితుల్లో That is why మార్పులు లేవు. situations are not changing in our family. అందుకనే మన కుటుంబ పరిస్థితుల్లో మార్పులు లేవు. We need to change. అవి పరిస్థితుల్లో మార్పు We రావాలి. need to change, my dear brothers and నా sisters. సహోదరుడా, ఈ పరిస్థితుల్లో సమూలమైన మార్పులు రావాలి. The reason is that always we see others and see their blessing until we didn't get that blessing. ఎప్పుడు చూసినా ఇతరులకు వచ్చిన ఆశీర్వాదాలు కృపలు చూసి మనకెందుకు రాలేదని ఏడుస్తూ ఉంటాం. Hallelujah. హల్లెలూయా. This has become our life. అది ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు Last 2 minutes I'm going to share one what you call a parable and we are going to close. ఒక ఉపమానాన్ని చెప్పి 2 నిమిషాల్లో అయ్యగారు ముగించబోతున్నారండి. Wherever when you see others it will be a blessing. నీవు ఇతరుల యొక్క ఆశీర్వాదాలు చూసినప్పుడు నాకొచ్చిన ఆశీర్వాదం కంటే వాళ్ళు మంచి ఆశీర్వాదం పొందుకున్నారని నువ్వు అనుకుంటావు. Their lifestyle is better than my lifestyle. వాళ్ళ యొక్క జీవన నాడి చూస్తే మనకంటే మెరుగు అని అనుకుంటావు. Murmuring, discouragement, everything starts. నిజమే, నిరుత్సాహము, సణకటం, గొణకటం మొదలవుద్ది. But there is a story for that. దాని వెనక ఒక కథ ఉందండి. There was a crow. ఒక కాకి ఉందట. This crow went to one swan. అది ఒక హంస దగ్గరికి వెళ్ళిందటండి. How is swan? ఒక హంస ఎట్లా ఉంటదండి? Huh? హంస ఎట్లా ఉంటదండి? White. తెల్లగా ఉంటది. This crow went and said, Swan, ఈ కాకి వెళ్ళి హంస దగ్గరికి వచ్చి, see Swan, you are so beautiful. అయ్యా హంస నువ్వు ఎంత బాగున్నావు. See, I am so black. నేను చూడు ఎంత నల్లగున్నానో. People take photos of you. నిన్ను చూస్తే ఫోటో తీసుకుంటారు. People see me, they take stone. నన్ను చూడగానే రాళ్ళు వచ్చుకొని కొడతారు. This is my life. ఇది నా బతుకిట్టా If I ఉంది. become like you, how great it will be. నేను నీకులాగా మారితే ఎంత బాగుంటుందో కదా. Swan told. అప్పుడు ఆ యొక్క హంస అన్నదట, I also thought like that. నేను కూడా ఇట్లానే అనుకుంటున్నా. But when I saw parrot, కానీ చిలుకను గనక చూస్తే
People take parrot to their house. చిలుకను చూడిసే మరీ ఘోరంగా ఇంట్లో తీసుకెళ్లి They never పెట్టుకుంటున్నారండి. take me to their house. నన్నైతే ఇంట్లో తీసుకెళ్ళట్లేదండి. They take only my photo to their నన్ను house. ఫోటో తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు జనం. If I will be like parrot, my life will be good. నేను హంసనైన నేను చిలుకలాగా మారితే ఎంత బాగుండో కదా. Now the crow is going to parrot. ఇప్పుడు కాకి చిలక దగ్గరికి వెళ్ళిందండి. It's saying, parrot, parrot, see, you're so beautiful, colorful. చిలక చిలక ఎంత బాగుంది నీ ముక్కు, నీ ఆ పరిస్థితులు. I went to Swan. Swan told, if I be like parrot, it will be good. నేను హంస దగ్గరికి వెళ్ళా, నీకులాగుంటే భలే ఉంటుందని చెప్పింది హంస. If I also tell, if I become like parrot, how good it will be. నేను నీవలే మారితే ఎంత బాగుంటానో కదా. Then parrot told, అప్పుడు చిలుక అందట, అయ్యో, I was also thinking like that only. నేను కూడా నీకులాగా ఆలోచిస్తున్నా. But after seeing peacock only, I understood I am not better than peacock. అయ్యా నేను నెమలిని చూసిన తర్వాత అర్థమైంది నేనెంత ఘోరంగా ఉన్నాను. People stand and take photos. ప్రజలు ఫోటోలు తీసుకోవడమే కాదు, They pay money to come and see peacock. పెయ్యక నెమలిని చూడటానికి డబ్బులు ఇచ్చి లోపలికి వస్తున్నారండి. But for me, they are not like doing that. కానీ నా విషయంలో అట్లా జరగట్లేదు. I only think if I become like peacock, how నేను నెమల్లాగా మారితే ఎంత బాగుండో కదా. Then crow went and said the same thing to peacock. అప్పుడు కాకెళ్ళి నెమలితో చెప్పిందట, If you are so beautiful, people take photos every time they pay and come and see you. అయ్యా మరి నిన్ను నీ దగ్గరికి వస్తారు, డబ్బులు కట్టి నిన్ను చుట్టానికి వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్తారు నెమలి. If I become like you, how great it will be. నేను కాకి నేను నెమలిగా మారితే ఎంత బాగుంటుందో కదా. Then peacock said, అప్పుడు ఇక నెమలి అందట, అయ్యో foolish, అయ్యా తెలివి తక్కువవాడా, I only want to become crow, yaar. అయ్యా నేను కాకిలాగా మారాలనుకుంటున్నా. Why? What happened? ఏం జరిగింది నీకు? You know what is my problem? నా సమస్య అంటే నీకు తెలుసా? For their photos, I should get up at 6 o'clock. అయ్యా వాళ్ళు ఫోటోలు తీసుకోవడానికి పొద్దున్నే 6 గంటలకు లేచి For కూర్చోవాలి. them to take photo, I should stop eating. ఆ వాళ్ళు ఫోటోలు తీసుకోవాలంటే తినడానికి కూడా టైం I లేదండి. can't even talk with my family. They'll come and stand in between. వాళ్ళు మా మధ్యలో కొంచెం ఉంటుంటారు, భార్యతో భర్తతో మాట్లాడడానికి సమయం లేదు. I can't eat whatever I want. నాకు నచ్చింది తినే పరిస్థితులు లేవు. What they give only I should eat. వాళ్ళు ఏమిస్తారో అదే తినవలసిన దురవస్థ వచ్చింది. But for you, you see, నీ సంగతి చూడు ఎంత బాగుందో. you are a free bird. నీకు ఎంత నచ్చితే అక్కడికి వెళ్తావు, Wherever you want, you will go. ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరిపోతావు. If you don't like Brahmin's house food, నీకు గనక బ్రాహ్మణ ఇంట్లో భోజనం you నచ్చలేదు can go అనుకోండి, to a Muslim house food. నీవు నాన్ వెజ్ తింటాక వాళ్ళ ఇంటికి వెళ్తావు. But for me, no option. This is the option. నా బతుకైతే వాళ్ళు పెట్టిందే తినాలి, ఇదే నా బతుకు. Are you understanding? నా సహోదరుల When you step into their shoes only, you will understand their నీవు problem. వాళ్ళ చెప్పుల్లో కాళ్ళు పెట్టి చూస్తే గానీ వాళ్ళ లోకం నీకు అర్థమవుతుంది. What you got is the best. నీకు ఏదైతే దేవుడిచ్చాడో అదే మిగుల గొప్పది. Your husband is the best. నీ హస్బెండ్, నీ భర్తగానే మంచివాడు. Your wife is the best. నీకు ఇవ్వబడిన నీ భార్య ఉన్నతమైంది. Your children are the best. నీకు ఇవ్వబడిన నీ పిల్లలే మంచోళ్ళండి. Your life is the best. నీకు ఇవ్వబడిన జీవితమే మిగుల ఉన్నతమైంది. God has trusted on you. ఎందుకంటే దేవుడు నీ మీద నమ్మకాన్ని పెట్టుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. He didn't trust your neighbor. అయ్యా నీ పక్కింటి ఆయన్ని దేవుడు నమ్మట్లేదండి. He didn't trust the person behind you. నీ వెనక ఉన్న వాడిని దేవుడు నమ్మట్లేదండి. He didn't trust the person educated in your street. నీకంటే బాగా చదువుకున్న వాడిని ఆయన నమ్మట్లేదండి. He didn't trusted the person beautiful in your area. నీ యొక్క ఏరియాలో బాగా అందంగా ఉన్నవాడిని కంటే ఆయన ఆ వాడిని ఆయన నమ్మట్లేదండి. But he trusted you. కానీ ఆయన నీ మీదే తన నమ్మికను ఉంచుకున్నాడు. Every single person you are sitting here because God has put a trust on you. అయ్యా నా కుమారుడ కుమార్తె ఇక్కడ ఉన్న ప్రతి వారి మీద దేవుడు తన నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. No murmuring about your platform. అందుకని నీ ఉన్న పరిస్థితుల నుంచి నీవు గొణగొద్దు, సనగొద్దు. Platform. ఆ యొక్క గట్టు మీద ఉన్నావు కదా, Whatever platform you are, ఏ గట్టు మీదైతే నువ్వు ఉన్నావో don't murmur about it. అయ్యా దాని గురించి నువ్వు సనగొద్దు. But ask God how to be useful in this platform. ఈ యొక్క గట్టు మీద ఉన్నప్పుడే నేను ఎట్లా ఉపయోగపడగలను. Every position that you are having today, ఈ రోజు నీకు ఇవ్వబడిన ప్రతి పొజిషన్ లోనూ you should know how to use the position for the glory of God. దేవుని యొక్క మహిమ గురించి నీ యొక్క ప్రతిభని ఎట్లా వాడుకోవచ్చో తెలియాలి నీకు. Esther had a position in the palace. నిజమే, ఎస్తేరు గారికి రాజమహల్లో ఒక మంచి స్థానం ఉందండి. She used that position. ఆ యొక్క స్థానాన్ని తన వాడుకుంది. Tomorrow when you go back to heaven, నీవు పరలోకానికి రేపటి దినమున వెళ్ళినప్పుడు God will ask you, దేవుడు నిన్ను అడగబోతున్నాడు, I gave you a better position than a beggar on the street. అయ్యా రోడ్డు మీద అడుక్కునేవాడి కంటే నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని నేను నీకు I ఇచ్చాను. gave you a better position than somebody's life. ఎవరో జీవితం కంటే మిన్నైన జీవితాన్ని నేను నీకు ఇచ్చా. What are you doing? అయ్యా నువ్వేం చేస్తున్నావు పదవి
దానిని బట్టి you are still murmuring and murmuring. ఇంకా సణుగుకొంటాం గొణుగుకోవడమే చేస్తున్నావా? Today, if you don't repent and change, ఈ రోజు నువ్వు పశ్చాత్తాపడి మారనట్లయితే, if you don't understand to strengthen yourself before a prayer, ఈ యొక్క ప్రార్థనకి ముందే నిన్ను నీవు బలపరచుకోనట్లయితే, I'm telling you, your life is not going to change అయ్యా after నీ this. బ్రతుకు ఇక నుంచి మార్పు లేనట్టుగానే ఉంటదండి. Can we repent today? ఈ రోజు మనందరం కలిసి పశ్చాత్తాపడదామా? Repentance is a powerful prayer. ఎందుకంటే పశ్చాత్తాప ప్రార్థనే అన్నిటికంటే బలమైన ప్రార్థన. When you repent, నీవు ఆ విధంగా when you పశ్చాత్తాపడితే, confess your sins, నీ యొక్క పాపాలు నీవు ఒప్పుకున్నట్లయితే every chains will be broken. ప్రతి యొక్క కట్టబాట్లు విడగొట్టబడతాయి. Every demonic works will be taken away. ప్రతి సాతాను కార్యము లయపరచబడుతుంది. Every prayers will begin to be answered. ప్రతి యొక్క ప్రార్థనకి వెంటనే సమాధానాలు నువ్వు చూస్తావు. Hallelujah. హల్లెలూయా. God wants you to give thanksgiving. ఆ విధంగా కృతజ్ఞతలు తెలియచేయాలని దేవుడు ఎదురు Let's all చూస్తున్నాడు. raise up on our legs. అందుకని కొద్దిసేపు లేచి Just నుంచున్నామా? 2 minutes. 2 నిమిషాల పాటే Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Just close your eyes and say, Lord, so many times I've murmured. ప్రభువా నేను అనేక సార్లు నీకు వ్యతిరేకంగా గొణుక్కున్నానయ్యా. So many times I've murmured, Lord. అనేక సార్లు నీకు వ్యతిరేకంగా గొణుక్కున్నానయ్యా. Forgive me, Lord. ప్రభువా నన్ను క్షమించయ్యా. What you have given me is the best. ప్రభువా నీవు నాకేదైతే ఈవులిచ్చావో అవే మిగుల ఉన్నతమైనవి. Whatever you have given me in my life, everything is the best for me. నా బ్రతుకులో నీవు ఏవైతే ఏరికొని సమకూర్చావో అవే ఉన్నతమైనవయ్యా. I thank you for this, Lord. ప్రభువా నీవు నాకు ఇచ్చిన వాటి అన్నిటి బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Even difficulties are for your blessings. ప్రభువా నాకున్న కష్టాలు కూడా నాకు ఆశీర్వాదాలయ్యా. Whatever God has put in your life, నా బ్రతుకులో దేవుడు ఏదైతే ఉంచాడో God is going to change your life. వాటన్నిటిని ఆయన మార్చబోతున్నాడు. Thank you, Holy Spirit of God. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలయ్యా. You confess. మీరు మాట్లాడండి దేవుడితో, ప్రభువా నన్ను మార్చండి. ప్రభువా నన్ను నీవు Ask మార్చయ్యా. God, ask God. ఇప్పుడే ఎవరికి వాళ్ళమే మాట్లాడదామండి. I see immense presence of God moving in this place. ఇక్కడ అద్భుతమైన దేవుని సన్నిధిని అయ్యగారు చూస్తూ I ఉన్నారండి. really feel in my spirit that many people are really confessing and repenting from your bottom of your heart. మీ యొక్క హృదయాంతరాము నుంచి అనేక మంది ప్రజలు పశ్చాత్తపడి వారిని వారు ఒప్పుకుంటున్నారు. I'm telling you, there is no turning back in your life again. అయ్యా నా కుమారుడు కుమార్తె ఇక నుంచి వెనుదిరిగి చూడటం నీ బ్రతుకులో ఉండదు. God is going to hold your hand and walk forward. ఇక నుంచి నీ చేతిని పట్టుకొని ఆయన నడిపించబోతున్నాడు. What was closed is going to open. ఏదైతే ముయ్యబడిందియో అవి తెరవబడుతున్నాయి. What was stuck is going to be released. ఏదైతే ఆపబడిందియో అవి విడుదల కావించబడుతున్నాయి. What was delayed, it is going to be right there in your hands immediately. ఏదైతే ఆలస్యమైందియో ఇప్పుడే నీ దక్షిణ హస్తానికి అవి ఇవ్వబడుతున్నాయి. Oh, thank you, Holy Spirit of God. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలయ్యా. Thank you, Jesus. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. I see God touching somebody's uterus in this place. ఈ యొక్క ప్రాంతంలో ఎవరో గర్భసంచిని ప్రభువారు ముడుతున్నారండి. You have pain in that place. ఆ యొక్క ప్రాంతంలో నీకు ఒక సమస్య ఉన్నది. God is healing you right now. ఇప్పుడే దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. God is touching your uterus and healing you right now. ఇప్పుడే నీ గర్భకోశాన్ని ఆయన ముట్టి స్వస్థపరుస్తున్నాడు. There is a person in this place. ఈ యొక్క ప్రాంతంలో ఒక మనుషుడు ఉన్నాడండి. Lot of problems in your family. నీ యొక్క కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నాయి. There is lot of misunderstanding between you and your husband. నీకు నీ యొక్క భర్త గారికి మధ్యలో అనేకమైన మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయండి. Today God is going to take that away. ఈ రోజు దేవుడు వీటిని రూపుమాపబోతున్నాడు. He is releasing peace in your family. నీ యొక్క కుటుంబంలో శాంతిని ఆయన ఇస్తున్నాడు. You will see change in your నీ family. యొక్క బ్రతుకులో గొప్ప మార్పును You are going to చూస్తున్నావు. see joy in your నీ family. యొక్క కుటుంబంలో సంతోషాన్ని చూస్తున్నావు. Things are going to change, my dear. నా యొక్క కుమారుడా పరిస్థితుల్లో మార్పులు చూడబోతున్నావు. Oh, thank you, Holy Spirit of God. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలయ్యా. I see somebody's lower back pain being healed right now. ఇప్పుడే ఎవరో వెనక వైపు యొక్క నడుము నొప్పి ఉన్నదటండి, అది ఇప్పుడే స్వస్థపరచబడుతుంది. Right now God is healing you. ఇప్పుడే నా కుమారుడా అది స్వస్థపరచబడుతుంది నీకు. Oh, thank you, God. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. Lord, take control of our ప్రభువా నీకే స్తోత్రాలయ్యా. Thank you, Jesus. ప్రభువైన యేసు నీకు స్తోత్రాలయ్యా. Your breakthrough is on the way, brother. అయ్యా నీకు విడుదల నీకు సమీపంగా ఉంది. God has opened the doors. దేవుడు నీకు ద్వారాలు తెరవబోతున్నాడు. You have been broken little in your heart. నీ యొక్క హృదయంలో చెప్పలేని హృదయ వేదన ఉన్నదండి. God is
changing the things. ఆ యొక్క పరిస్థితుల్ని దేవుడు సమూలంగా మార్పు చేస్తున్నాడు. God will use you in the coming days. రాబోయే కాలంలో దేవుడు నిన్ను బహుగా వాడబోతున్నాడు. Submit yourself into the hands of అయ్యా God. దేవుని యొక్క హస్తాలకి నిన్ను నువ్వు సమర్పించుకో. Oh, thank you, Holy Spirit. పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు. Oh, bless you, Lord. ప్రభువా నిన్ను ఆశీర్వదిస్తున్నానయ్యా. Oh, thank you, Jesus. ప్రభువైన యేసు నీకు స్తోత్రాలు. Thank you, Lord. ప్రభువైన యేసు నీకు స్తోత్రాలు. Presence of God. ప్రభువా నీకు స్తోత్రాలు. Presence of God. దేవుని యొక్క సన్నిధి. Thank you, Lord. Bless them, Lord. Thank you, Lord. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. కష్టం నుంచి దేవుడు విడుదలస్తున్నాడు. చాలా బాధలో ఉన్నాడు. God is releasing you from touch of God in the name of the Lord Jesus. Thank you, Lord. Presence of God. చాలా మంది మీద దేవుడు ప్రెసెన్స్. థ్యాంక్ యూ లార్డ్. మీ కాల్ మీద దేవుడు శక్తి చెల్లిస్తున్నాయమ్మా. ఎనీ పెయిన్ ఇన్ యువర్ లెగ్స్, గాడ్ ఇస్ హీలింగ్ యూ రైట్ నౌ. రిసీవ్ ద టచ్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. లెట్ హర్ బి టచ్డ్ అండ్ హీల్డ్ ఫాదర్ లార్డ్. లార్డ్, ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అందరూ మన నోరు తెరిచి చెప్తాం, ప్రభువా నన్ను మన్నించు, నేను ఈ పాపం చేసినాను, నేను సడుగుడు చేసినాను, నేను నమ్మలేదు, నాన్ని క్షమించు, ఇంకమంటా నేను చేసేలేదో అనేసి మీరు అడగండి. ఒక్క సెకండ్ అందరూ గట్టిగా ఇంకా జోరుగా స్వరమెత్తి మీరు అడుగుతా ఉండండి దేవుడిని. స్వరమెత్తి ఎవరికి వాళ్ళే పశ్చాత్తపడి, ప్రభువా ఈ పాపం నేను చేశానయ్యా, ఈ సడుగు నేను ఉన్నానయ్యా, దీనిలో నుంచి నేను పశ్చాత్తపడి అడుగుతున్నానయ్యా, నన్ను క్షమించమని అడుగుదాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. నోరు తెరిచి ఎవరికి వాళ్ళమే ప్రార్థన చేద్దాం. Hallelujah. హల్లెలూయా. అందరూ రెండు చేతులు everybody. రెండు చేతులు పైకి లేపి Glory to అడుగుదాం. the Lord. ప్రభువా Glory to the Lord. దేవునికే మహిమ కలుగును గాక. Today onwards my life has to be changed. ఈ రోజు నుంచి నా బ్రతుకులో పెను మార్పులు రావాలయ్యా. I will rejoice in the Lord. నా యొక్క బ్రతుకులో పెను ఉత్సాహ I will కార్యక్రమాలు. give thanksgiving. I will give thanksgiving to the Lord. నా హృదయములో ఎప్పుడు చూసినా కృతజ్ఞతా స్తుతులే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Lord bless your people. దేవుడు తన యొక్క ప్రజలను దీవించును గాక. Thank you for talking to everyone out there. ప్రభువా మీరు మాతో ప్రతి వారితో మాట్లాడినందుకు వందనాలయ్యా. Fill them with that rejoicing spirit. ప్రభువా వారు మిగిలిన సంతోషకరమైన ఆత్మతో నింపండి. Your rejoicing is their strength. ప్రభు నీ బలంతో వారిని సంతోషపరచండి. Hallelujah. హల్లెలూయా. Rejoice in the Lord, make me rejoice. ప్రభు నన్ను సంతోషపడేవాడిగా That is చేశాడు. my strength. అది నా బలము. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Oh, that receive that strength in your life అదే today. బలాన్ని మనందరం పొందుకుందాం. Everybody. ప్రతి వారు పొందుకుందాం. Lord, we thank you. ప్రభువా నీకే Thank you, కృతజ్ఞతలయ్యా. Lord. Bless my people. ప్రభువా నీ ప్రజల్ని Bless ఉద్దీవించండి. my brother who, thank you for the anointing upon them and on the word. ప్రభువా నీ సేవకుల మీద నీ ఉంచిన అభిషేకాన్ని బట్టి, ఆ యొక్క వాక్య భాగం మీద ఉన్న అభిషేకాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we thank you. ప్రభువా నీకే Bless స్తోత్రాలయ్యా. everyone those who come. ప్రతి వారిని మీరు In ఆశీర్వదించండి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. ఆమేన్. Amen. ఆమేన్. The grace of our Lord Jesus Christ and the love of Father God, holy fellowship of the Holy Spirit, let it be with us. Lord bless you and keep you, and Lord make his face shine upon you and be gracious to you. The Lord lift his countenance upon you and give you his peace. Amen. Go home. Go home. మీరు ఇంటికి తిరిగి వెళ్ళండి. And let the Lord fill you with a rejoicing spirit. ఆ యొక్క బలపరిచే ఆత్మతో దేవుడు మిమ్మల్ని ఎదుర్కొనును గాక. Let the Lord fills you with thanksgiving spirit. ఆ యొక్క కృతజ్ఞత కూడిన మనస్సుని బలముతో దేవుడు నిన్ను ఎదుర్కొనును గాక. All your prayers let it be నీ answered. యొక్క ప్రార్థనలు అన్నికి జవాబు దయచేయును గాక. Amen. 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 Everybody raise your hand, say hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God bless you. Sorry for a little more time that we have given more time for the servant of God today. కొద్దిగా అధిక సమయం అయిందండి, అయ్యగారికి అధిక సమయం ఇవ్వాల్సి వచ్చింది. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. God bless all of you. మనందరినీ దేవుడు దీవించును గాక. Praise the Lord. ఆమేన్.